శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతేషు యశ్చరతే రాజమానేషు యథాకాలం చ ఆహుతయో హ్యాదదాయన్ తం నయంత్యేతాః సూర్యస్య రశ్మయః యత్ర దేవానాం పతిరేకోధివాసః. సో ఒక జీవిత కాలము ఈ విధంగా ఈ ఆహుతులయందు ఈ అగ్ని జ్వాలలయందు ఎవడైతే సంచరిస్తాడో, అనగా తెల్లారితే అగ్నిహోత్రం, సాయంకాలం అయితే అగ్నిహోత్రం. పూర్ణిమ వచ్చిందంటే ఇష్టి, 4-5 గంటలు అగ్నిహోత్రమే. ఆ అగ్ని దగ్గర ఆహుతులు అవి. అమావాస్య వస్తే ఇష్టి, చాతుర్మాస్య 2 నెలలు స్పెషల్ హోమాలు, మళ్ళీ ఆగ్రయణేష్టి. ఈ విధంగా అదే పనిగా ఇంకా వైదిక కర్మకాండ అంటే అలాగే ఉంటుంది. వైదికులు ఆ విధంగానే జీవిస్తారు. సో ఆ విధంగా ఎవడైతే ఈ ఆహుతులను అగ్నిజ్వాలల యందు సమర్పిస్తూ జీవిస్తాడో దానికి తగిన పుణ్యఫలాన్ని వాడు పొందుతాడు. ఎలాగా అంటే మరణించిన తరువాత ఆ వ్యక్తిని, ఆ జీవుణ్ణి, సూక్ష్మజీవుణ్ణి సూర్యరశ్ములు ఊర్ధ్వలోకానికి కొనిపోతాయి. హి రీచెస్ హెవెన్. హౌ? స్వర్గాన్ని చేరతాడు. ఎలాగా? ఈ దేహంతో స్వర్గాన్ని చేరడం అనేది అసందర్భపు మాట. సూక్ష్మ శరీరంతో స్వర్గాన్ని చేరతాడు. లింగ శరీరము అని, సూక్ష్మ శరీరము అని అంటారు. సో ఆ సూక్ష్మ ఇదో పెద్ద మీమాంస. ప్రస్తుతానికి వీ విల్ టేక్ ఇట్ లైక్ దాట్. సూక్ష్మ శరీర అభిమానిగా స్వర్గానికి వెళ్ళిపోతాడు. సో ఆ స్వర్గానికి వెళ్లే రూట్ ఒకటి ఉండాలి కదా, మార్గం. సూర్యరశ్ములే ఈయన్ని స్వర్గానికి కొనిపోతాయి. ఏదో విమానం వస్తున్నా, విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. దట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ పుటింగ్ ఇట్. సమ్ మెకానిజం. స్వర్గానికి వెళ్ళాడు అన్నదానికి ఏదో ఒక మెకానిజం చూపించాలి. వేదంలో ప్రకృతికి బాగా దగ్గరగా ఉంటుంది. ఏ మెకానిజం చెప్పినా కూడా నేచర్ తోటి కలిసి ఉంటుంది తప్పిస్తే నేచర్ నుంచి విడిపోయి ఉండదు. కాబట్టి ఈ సూక్ష్మ శరీరము స్వర్గానికి వెళ్తాడు అని అన్నప్పుడు సూర్యకాంతుల ద్వారానే స్వర్గానికి వెళ్తాడు. ఏమిటి సూర్యకాంతులు, కిరణములు ఏమిటి సంబంధము అంటే, అగ్నిహోత్రంలో వీడు ఆరాధన చేశాడు కనుక, అగ్ని అంటే ఆదిత్యుని యొక్క రూపాంతరమే అగ్ని. సూర్యభగవానుడే పృథివీ యందు అగ్ని రూపంగా ప్రకటమవుతున్నాడు. విచ్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అగ్ని అంటూ ఏమీ లేదు, సూర్యశక్తియే అగ్ని రూపంగా ప్రకటమవుతుంది. కాబట్టి ఈయన అగ్నిని ఆరాధించాడు అంటే ఆ ఆహుతులు సూర్యకిరణముల రూపంగా ఈయనను ఆ ఉత్తమ లోకానికి తీసుకువెళ్తాయి. సో అది మనం చూస్తున్నాం. యథాకాలం యజమానమాదదాయన్ ఆదదానాః ఆహుతయః యజమానేన నిర్వర్తితాః. అంతవరకు చూశాం.
సో యజమానుడు తన జీవిత కాలంలో అగ్నిహోత్రంలో ఆహుతులను యథాకాలం అంటే కరెక్ట్ టైంలో వాటిని సమర్పిస్తూ వచ్చినాడు కనుక ఆ ఆహుతులు ఈనాడు దేహత్యాగమైన తర్వాత ఇతన్ని పుణ్యలోకాలకి కొనిపోతాయి. భాష్యం. తం నయంతి ప్రాపయంతి ఏతా ఆహుతయః యా ఇమా అనేన నిర్వర్తితాః సూర్యస్య రశ్మయః భూత్వా రశ్మిద్వారైరిత్యర్థః. రశ్మిద్వారైరిత్యర్థః. అది. సో తం నయంతి ప్రాపయంతి. తం అంటే యజమానుణ్ణి అంటే యజ్ఞం చేసిన ఆయన్ని, అగ్నిహోత్రం చేసిన ఆయన్ని నయంతి ప్రాపయంతి. ఈ యజమాన అనే శబ్దం తెలుగులో ఓనర్ అనే అర్థంలో వాడతారు. ఆ ఇంటికి యజమాని అంటే ఇంటికి ఓనర్ అని అర్థం. సంస్కృతం అర్థం కాదు. సంస్కృతంలో ఓనర్ని స్వామి అంటారు, నాట్ యజమాన. యజమాన అంటే యజ్ఞం చేసిన వాడు. యజతి ఇది యజమాన. ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడికి యజమాన అని పేరు. శానచ్ ప్రత్యయం యజ ధాతు. అంతేగాని దాంట్లో ఓనర్షిప్ అదేమీ లేదు. ఊరికే యజ్ఞం చేసిన ఆయన ఆ ఇంటికి యజమాని అయి ఉంటాడు కదా. సంహౌ దట్ కైండ్ ఆఫ్ యూసేజ్ తెలుగులో వచ్చింది. ఓకే. కాబట్టి తమ యజమానం అంటే గృహ యజమానుని గృహస్వామిని తీసుకువెళ్తారని కాదు. అక్కడ యజ్ఞం చేసుకున్నాడు కనుక, ఆయన పుణ్యాన్ని చేశాడు కనుక ఆయన్ని ఈ ఆహుతులు, ఏ ఆహుతులు యాహ ఇమాహ ఏతేన నిర్వర్తితాః. ఇతగాడి చేత ప్రతిదినము ఉదయము సాయంకాలము అగ్నిహోత్రమునందు సమర్పించబడిన ఆహుతులే సూర్యరశ్ముల రూపంగా అయి, అంటే ఆ కర్మఫలము అటువంటి పరిణామాన్ని పొంది ఆ రశ్ముల ద్వారానే ఇతన్ని, ఈ సూక్ష్మ శరీరాన్ని ఉత్తమ లోకాలకు తీసుకుపోతాయి. దానికి ఆ ఉత్తమ లోకానికే స్వర్గము అని పేరు. స్వర్గము అనే మాట ఇక్కడ లేదు, బట్ భాష్యకారులు హీఈస్ బ్రింగింగ్ దట్ వర్డ్. ఎక్కడికి వెళ్తాడు అంటే యత్ర దేవానాం పతి ఏకః అధివాసః అని ఆ లోకానికి వర్ణన. భాష్యం. యత్ర యస్మిన్ స్వర్గే దేవానాం పతి ఇంద్ర ఏకః సర్వానుపరి అధివసతి ఇత్యధివాసః. సో ఉత్తమ లోకానికి తీసుకెళ్తాడు అంటే ఎక్కడికి? యత్ర అంటే ఎక్కడైతే, యస్మిన్ అంటే యస్మిన్ స్వర్గే, ఏ స్వర్గమునందైతే ఇంద్రుడు అధ్యక్షుడై ఉంటాడు. ఇంద్రః ఏకః అధివసతి ఇత్యధివాసః. అధివసతి అంటే అధ్యక్షుడు, అంటే అధిపతి. ఈజ్ ది రూలర్, ఏ సింగిల్ రూలర్ కాల్డ్ ఇంద్ర. మిగిలిన దేవతలందరూ కూడా ఆయన యొక్క అధ్యక్షతలో పనిచేస్తూ ఉంటారు. సో ఆ స్వర్గంలో దేవానాం పతి ఇంద్రః, దేవతలకు ప్రభు అయిన ఇంద్రః ఏకః, ఆయన అధివాస అంటే సర్వాన్ ఉపరి అధివసతి. అక్కడ ఉండే దేవతలందరిపైన ఆయన అధిపతి గనుక, ప్రభుడు గనుక ఆయనకి అధివాస అని పేరు. ఆ ఇంద్రుడు ఉంటాడు, ఆ ఇంద్రుడు ఉండే స్థానానికి ఈయన వెళ్తాడు. వెళ్ళి అక్కడ భోగాలు ఉంటాయి. ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళారనుకోండి, కొన్ని డాలర్లు జేబులో వేసుకుని న్యూయార్క్ వెళ్ళారనుకోండి, యూ కెన్ ఎంజాయ్ ఎ ఫ్యూ థింగ్స్ దే. ఇట్స్ లైక్ దాట్. డాలర్లు జేబులో ఉండాలి, దట్ ఈస్ ది మెయిన్ థింగ్. మరి ఈయన వెళ్తున్నాడు, స్వర్గానికి వెళ్తున్నాడంటే పుణ్యం జేబులో వేసుకునే వెళ్తాడు కదా. ఆ పుణ్యం ఉంటుంది కాబట్టి హీ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ ఎ ఫ్యూ థింగ్స్ దే. స్వర్గము అంటే అలాగే ఉంటుంది. ఇదంతా కూడా కర్మఫలం యొక్క స్వరూపం ఇట్టిది అని చెప్పి, ఓరు వెర్రివాడ దీంట్లో నువ్వు పడద్దు అని చెప్పడం కోసం ఈ పాఠం. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈయన ఏదో ఇలాంటి పాఠాలు చెప్తూ ఉంటారు కాబట్టి అనుకుని పోతారేమో అని. ఇలాంటి కర్మఫల వ్యామోహంలో నువ్వు పడకు అని చెప్పడం కోసం కర్మఫలాన్ని బాగా అలంకారం చేసి వర్ణిస్తున్నారు. ఇంకో శ్లోకం కూడా అలాంటిదే. ఏ హీతి తమాహుతయః సువర్చసః సూర్యస్య రశ్మిభిః
యజమానం వహంతి ప్రియాం వాచం అభివదంత్యః అర్చయంత్యః ఏషవః పుణ్యః సుకృతో బ్రహ్మలోకః. ఎలా వెళ్తాడు? వెళ్ళి మార్గంలో మళ్ళీ ఆయనకి చేసే సేవలో ఉందండి. ఇక్కడితో అలంకారం పూర్తవుతుంది 6వ శ్లోకంతో. అంటే కర్మ మార్గాన్ని విస్తారంగా నిరూపణ పూర్తవుతుంది. ఆ తర్వాత కర్మ మార్గ నిరాకరణం 7వ శ్లోకం నుంచి ఆరంభం. సో ఎలా వెళ్తాడు అంటే ఈ ఆహుతులు ఇచ్చాడే ఆయన, ఈ ఆహుతులే అక్కడ అప్సరసల రూపంగా ఈయనకి ఎదురొస్తాయి. ఇది ఎలాగంటే మీరు విమానం టికెట్ కొనుక్కున్నట్టే. విమానం టికెట్ కొనేప్పుడు చాలా డబ్బు ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి 50,000, 60,000, 70,000 ఇచ్చి కొంటారు. కొని బోర్డింగ్ కార్డు తీసుకుని మీరు ఆ విమానంలో ప్రవేశించడానికి ముందే గేటు దగ్గరే ఏహి రండి రండి అని లోపలికి పిలుస్తారు. అప్సరసలు, డామ్సెల్స్ అంటే. సో అప్సరసలు అంటే ఎయిర్ హోస్టెసెస్ అందరూ అప్సరసల కింద లెక్క. వాళ్ళు అందరూ పురాణాల్లో భాగవతంలో కూడా ఈ అప్సరసలందరూ ఒకే యూనిఫారం వేసుకుంటారు అన్నట్టుగా వర్ణించారు. ఒక్కొక్క అప్సరస ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటారని కాదు, అందరూ సమానమైన డ్రెస్ వేసుకుంటారు. సో ఎయిర్ హోస్టెసెస్ ఆర్ లైక్ దాట్. దే ఆర్ ఆల్ యూనిఫార్మ్, సింగిల్ యూనిఫార్మ్ లో ఉంటారు. అండ్ వాళ్ళు పాపం ఒంట్లో శరీరంలో ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. మనస్సు బాగున్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. ఒకప్పుడు సహజంగా నవ్వుతారు, ఒకప్పుడు లేని నవ్వునైనా తెచ్చుకుని నవ్వుతారు. తర్వాత మీరు లోపల అడుగు పెట్టగానే ఏహి అని పిలుస్తారు, రండి రండి అని. ఏహీతి తమ్ ఆహుతయః సువర్చసః. ఏమిటి ఈ అప్సరసలు సడన్ గా ముఖం ఎరగని వాడిని చూస్తే ఏహి అని, అయ్యా దయచేయండి అని పిలిచేంత ప్రేమ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆశ్చర్యపడతారేమో. వీడు టికెట్ కొన్నాడు చూడండి, రూపాయలు, ఆ రూపాయలే వాళ్ళ రూపంగా ప్రత్యక్షమవుతారు. అంతే కదండి. మీరు పెట్టిన ఖర్చే, ఇక్కడ టికెట్ కొనేప్పుడు పెట్టిన ఖర్చే. ఇట్ టేక్స్ ఆల్ ఫార్మ్స్, డిఫరెంట్ ఫార్మ్స్. సో ఒక అప్సరస్ ఏమో ఆ గేట్ దగ్గర నిలబడి ప్లీజ్ వెల్కమ్ అని అంటుంది ఒక అప్సరస్. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత మీ సీటు మీ అంతటా మీరు చూసుకుంటే సరే, లేకపోతే అక్కడ ఇంకో అప్సరస్ ఉంటుంది మధ్యలో, ఆవిడని చూపించమంటే షీ విల్ షో యూ ది సీట్. మీ సీట్లో మీరు కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇంకొక అప్సరస్ వస్తారు, వచ్చి సార్ వాట్ విల్ యూ హ్యావ్ అని అడుగుతారు. సో అప్పుడు ఏదో జ్యూస్ ఏదో ఇస్తారు. మనం అడిగి వాళ్ళు ఆఫర్ చేసిందే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఊరికే అలా అంటారు వాట్ విల్ యూ హ్యావ్ అని. వాళ్ళ దగ్గర ఏదో 1-2 ఐటమ్స్ ఉంటాయి, దట్ యూ హ్యావ్ టు టేక్. సో ఇక్కడ కూడా ఏహి ఇది తమ ఆహుతయః సువర్చసః. ఈ ఆహుతులు చాలా అందమైనటువంటి కాంతితో ప్రజ్వరిల్లే డామ్సెల్స్ రూపంలో ప్రత్యక్షమవుతాయి ఆయనకి. సూర్యస్య రశ్మిభి, సూర్యరశ్ముల ద్వారానే ఈ యజమానుణ్ణి ముందుకు తీసుకువెళ్తాయి ఆహుతులు. ఇటొచ్చి ఇప్పుడు ఆహుతులు ఒక అప్సరసల రూపంలో ఉన్నాయి. ప్రియాం వాచం అభివదంత్యః. ఊరికే ఒక గ్లమ్ ఫేస్ తోటి మనం స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అసలు ఎందుకు వచ్చామన్నట్టుగా గ్లమ్. అలాగే మీరు ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుకిను, తర్వాత నేషనలైజ్డ్ బ్యాంకుకి, గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళారనుకోండి, స్టేట్ బ్యాంకుకి వెళ్ళారనుకోండి, హీ వోంట్ ఈవెన్ లుక్ అప్. వాడేదో రాసుకుంటూ ఉంటాడు, ఏవో అకౌంట్లు వేసుకుంటూ ఉంటాడు, మీ మొహం కేసు చూడండి. ఏమండి నా చెక్ ఒకటి తీసుకుంటారా అంటే వీడెక్కడ పొద్దున్నే వీడి మొహం చూడాల్సి వచ్చింది అనేటువంటి ఒక రకమైన ఎనాయన్స్ ని ముఖంలో ప్రకటిస్తా ఇవో అని తీసుకుంటాడు. తీసుకుని అంతా సక్రమంగా ఉంటే మీరు అదృష్టవంతులు. అక్కడ ఏదైనా డేట్ లో ఇలా కొమ్ము ఏదైనా ఇంత పిసరు తేడా వచ్చిందంటే కరెక్ట్ నయే అని వాపసు ఇచ్చేస్తారు. అదే మీరు ప్రైవేట్ బ్యాంకుకి వెళ్ళారు. నేను ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుకి వెళ్ళలేదు, బహుశా ఇలా ఉంటుందని ఊహించి చెప్తున్నా. మన అనుభవం అంతా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుభవమే. సో చాలా గ్లమ్ ఫేస్ తోటి ఉంటాడు. ఒకసారి బ్యాంకులో ఒక ఆమె
ఉండండి నేను ఏదో పని చేసుకుంటున్నాను అని నా మీద కోప్పడ్డారు. కోప్పడితే నేనున్నాను, మీరు ఏం పని చేస్తున్నారమ్మా, నేను ఇచ్చిన చెక్కుని చూడడం కూడా మీ పనిలో భాగమేనేమో అని నేనన్నా. అంటే ఆమె అన్నారు, ఈ క్యాల్కులేషన్స్ అన్నీ అయితే కానీ మీ చెక్కు చూడడం కుదరదండి అని అన్నారు. అంటే నేనన్నా, నా క్యాల్కులేషన్స్ చేసుకునే టైం ఇప్పుడు కాదమ్మా, అది 2 తర్వాతది, ఇప్పుడు నా టైం, నా చెక్కు చూడాల్సిన టైం ఇది, మీరు ఆ సంగతి గమనించండి అని నేనన్నా. ఇవ్వండి. చాలా కోపంగా ఆ చెక్కు తీసుకుని ఆమె దాంట్లో ఏ దోషము కనపడని కారణంగా దానికోసం వెతుకుతారనమాట. చెక్కు సర్వీస్ చేద్దామని కాదు, ఆ చెక్కులో ఏ దోషం ఉంది వెనక్కి చూసి సిగ్నేచర్ అంతా చూసుకుని ఇంకా ఏ మిస్టేకు లేకపోతే నౌ షీఈస్ ఫోర్స్డ్ టు యాక్ట్ అపాన్ ఇట్. ఒకవేళ దైవానుగ్రహం చేత ఆవిడకి ఏదైనా మిస్టేక్ దొరికిందే మన మొహాన్ని కొట్టేస్తుంది మళ్ళీ ఆవిడ. మళ్ళీ ఓవర్, ఇట్ ఈజ్ నౌ ది బాల్ ఈజ్ థ్రోన్ ఇన్ టు యువర్ కోర్ట్. ఏ మిస్టేకు లేదు. ఇలా సంతకం ఒకటి పెట్టి ఒక చిన్న బిళ్ళ ఒకటి చాలా విసురుగా మన ముందు పెట్టి, అయితే మనం వెళ్ళింది డబ్బులు తెచ్చుకుని వెళ్ళాం, వాళ్ళ మర్యాద కోసం వెళ్ళలేదు కదా, కాబట్టి వీ మేనేజ్. అలా ఉండదు. ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు విమానంలోకి వెళ్ళినట్లయితే ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ థింగ్. సో ప్రియాం వాచం అభివదంత్య, ఈ డ్యామ్సెల్ వచ్చి చాలా వినుటకు ఇంపైనటువంటి వచనాలని పలుకుతుంది. సార్, వాట్ కెన్ ఐ గివ్ యూ, విల్ యూ హ్యావ్ సమ్ జ్యూస్ ఆర్ కోక్, సంథింగ్ లైక్ దట్ షీ ఆస్క్స్. అడిగితే మీరు కనుక అడిగి చెప్పినట్లయితే వెంటనే తీసుకొచ్చి షీ విల్ గివ్ ఇట్. ఇంకా చాలా సర్వీస్ కూడా చేస్తారు. మనం అడగక్కర్లేకుండానే చేస్తారు, అడిగితే కూడా చేస్తారు. అగైన్ దేర్ ఆర్ లిమిట్స్. వాళ్ళు సర్వీస్ చేస్తున్నారంటే ఆ లిమిట్స్ లో చేయాలి. ఒకసారి ఒక అప్సరస నా దగ్గరికి వచ్చి జ్యూస్ ఆఫర్ చేసింది. ఆమె అందరికీ మామూలుగా జ్యూస్ ఇస్తాను, నాకు జ్యూస్, ఈ నారింజ రసం అంటారు చూడండి, ఆరెంజ్ జ్యూస్. నాకు కొంచెం ఈ జ్యూస్ ఈజ్ సంథింగ్ ఐ కెనాట్ హ్యాండిల్. నాకు కొంచెం ఈ జ్యూస్ అంటే ఎసిడిటీ ప్రాబ్లం. సో నన్నాను, నో ఐ డోంట్ టేక్ జ్యూస్. షీ ఈజ్ అబౌట్ టు మూవ్ ఫార్వర్డ్. దెన్ ఐ సెడ్, ఐ కెన్ హ్యావ్ ఎ కోక్ ఇఫ్ యూ లైక్, ఇఫ్ యూ హ్యావ్ అని నేనన్నా. అంటే షీ వాజ్ ఎ బిట్ అన్హ్యాపీ. బికాజ్ మనం ఇచ్చినటువంటి టికెట్లో అంతా ఉండదు. మళ్ళా లిమిటేషన్స్. ఏదో జ్యూస్ ఇస్తే తీసుకోవాలి కానీ, నో ఐ డోంట్ వాంట్ జ్యూస్, ఐ వాంట్ కోక్ అంటే ఆవిడ కోక్ ఇచ్చినప్పుడు కోక్ తీసుకోవచ్చు. సో అలాగంటే సబ్స్టిట్యూషన్స్ అన్ని ఎకానమీ క్లాస్లో కూర్చుని కావాలంటే దే మే నాట్ లైక్ ఇట్. సో షీ సెడ్ ఓకే ప్లీజ్ వెయిట్ అని అంది. ఐ హ్యావ్ నాట్ ఎట్ క్రాస్ ది లైన్ యట్, ఐఎమ్ ఆన్ ది లైన్, దెర్ ఫార్ షీ ఒబ్లైజ్డ్ అండ్ షీ బ్రాట్ ఎ కోక్ అండ్ గేవ్ మీ. సో ఆ విధంగా టు ఎ లిమిట్ ప్రియాం వాచం అభివదంత్య. అర్చయంత్య, పూజ కూడా చేస్తారు. పూజ చేస్తారంటే పుష్పాలు వేస్తారని కాదు, చాలా సేవ చేస్తారు. వాట్ ఎవర్ సర్వీస్ ఈజ్ రిక్వైర్డ్ విత్ ఇన్ దట్ లిమిట్స్ చేస్తారు. కానీ మళ్ళీ అది కూడా పుణ్యాన్ని తగ్గట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఈ విమానం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈజీలీ రిలేట్ చేయగలుగుతున్నారు విమానం అంటున్నాను నేను, అంతకంటే నథింగ్ మోర్ దాన్ దాట్. సో ఓసారి నేను ఏదో డ్రింకో ఏదో సర్వ్ చేసింది ఆవిడ, కోకో ఏదోనో. సో ఐ వాజ్ హ్యావింగ్ ఇట్. దెన్ ఐ వాజ్ లుకింగ్ అహెడ్. అక్కడ ఎదుర్కొండగా ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఉంది. ఆ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కి ఎకానమీ క్లాస్ క్యాబిన్ కి మధ్యలో చిన్న డోర్ లాగా ఉంటుంది. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ త్రూ దట్ డోర్ ఫర్ నో అదర్ రీజన్. ఐ హ్యావ్ టు లుక్ అహెడ్, therefore I was looking. Then this damsel saw me looking in through that door. Then she turned back and saw, oh, the door is open. Immediately she took a 3-4 steps backwards and then put the curtain like that and then proceeded. అప్పుడు నేను అనుకున్నాను, ఓ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఎకానమీ క్లాస్ వాళ్ళని ఒక లెవెల్లో సర్వీస్ చేస్తారు, హయ్యర్ క్లాస్లో దే గివ్ ఏ బెటర్ సర్వీస్. అండ్ సో దే పుట్ ఏ పార్టిషన్ బిట్వీన్ ది టూ. ఎందుకంటే ఈ ఎకానమీ క్లాస్ వాళ్ళ హయ్యర్ క్లాస్లో ఉన్నటువంటి దానిని చూడటానికి అర్హులు కాదు వీళ్ళు. వాళ్ళు దే గెట్ ఏ బెటర్ సర్వీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్. అంచేతని వీళ్ళు అదంతా చూస్తున్నారనుకోండి, ఇట్ డజంట్ లుక్ నైస్. దేర్ఫోర్ దే పుట్ ఏ కట్. అండ్ యూ బిలీవ్ మీ, నేనేదో కల్పించి చెప్తున్నాను మీరు అనుకోద్దు.
నేను ఊరికే విమానంలో కూర్చొని అలా పరిశీలిస్తూ ఉంటాను. ఎప్పుడూ ఎక్కని వాడు విమానం ఎక్కితే అలాగే ఉంటుంది. సో ఎనీవే, యు బిలీవ్ మీ, దే కీప్ ది కర్టెన్ క్లోజ్డ్ ఆల్ ది టైమ్. బై మిస్టేక్ ఒక అప్సరస కర్టెన్ అని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతే వెంటనే మరో అప్సరస నోటీస్ చేసి వచ్చి ఆ కర్టెన్ ని ప్లేస్ లో పెట్టేస్తుంది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది సర్వీస్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ క్లోజ్డ్. No way to keep it open. You know why? Because first class passengers, they are given a different kind of service. Altogether a different kind of service. And altogether I mean much better service. So మనం ఇక్కడ కూర్చుని ఆ సర్వీస్ చూసి అలాగంటే సర్వీస్ కావాలని మనం అడిగామనుకోండి, you are giving something to them, give me one also అని అడిగామనుకోండి, they have to refuse. They will have to refuse. So why to bring that situation? కర్టెన్ వేసేసి పెట్టేస్తారు. సో దేవలోకంలో కూడా అలాగే ఉంటుంది సుమా. ఇట్ విల్ బి లైక్ దాట్. అంచేతనే ఈ భోగాలన్నింటిలో కూడా సాతిశయత్వము అనే ఒక దోషాన్ని పతంజలి మహర్షి చెప్పారు. ఆయన అన్నాడు, ఇది చాలా సైకలాజికల్ గా చాలా అద్భుతమైనటువంటి పాయింట్. అది మీరు భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. అనుభవిస్తూ ఉంటే యు ఆర్ సపోజ్ టు బి హ్యాపీ. బట్ ఈవెన్ మీరు ఆ భోగంలో ఒక కొద్ది ముందుకి ఇంకా అనుభవిస్తూ ఉండగానే సడన్లీ మీరు ఇంతకంటే కూడా ఎక్కువ విలువైన భోగం ఒకటి మీకు కంటపడుతుంది. అంతే, వెంటనే ఈ భోగము నీరు గారుతుంది. ఎలాగంటే చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఏడుస్తున్నాడు అనుకోండి, మీరు చాక్లెట్ వాడు చిన్న చాక్లెట్ ఇస్తాడు, హీఈస్ హ్యాపీ. ఆ చాక్లెట్ తింటూ ఉంటాడు. ఇంట్లో ఉంటే ఈ లోపల పెద్ద చాక్లెట్ కనపడుతుంది ఎక్కడ. వెంటనే ఈ చాక్లెట్ పక్కన పారేసి, అమ్మ నాకు ఆ చాక్లెట్ కావాలి. పెద్ద చాక్లెట్ కనపడకపోతే హీ వోంట్ బాదర్, హీ విల్ ఎంజాయ్ దిస్ స్మాల్ వన్. బట్ పెద్ద చాక్లెట్ వీడికి కనపడుతుంది అండ్ నౌ హీ వాంట్స్ ఇట్. వై? ఎందుకంటే ఈ నోట్లో ఉండే చిన్న చాక్లెట్ ఇట్ లాస్ట్ ఆల్ ఇట్స్ చార్మ్ ఆల్రెడీ. చూడండి, భోగం, అదే భోగం మన దగ్గర ఉండి, మనం కోరుకున్న భోగమే అయి ఉండి, అదే భోగం మనం కలిగి ఉండి కూడా అది మనకి ఆనందాన్ని, సుఖాన్ని ఇవ్వదు. ఎందుకంటే అంతకంటే పెద్ద భోగం మనకు కనపడుతుంది. అంచేతనే ఎకానమిక్ క్లాస్ లో ఉన్నవాడు ఆ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ వాళ్ళ వాటం చూసి ఏమిటో బతుకు, ఈ ఎకానమిక్ క్లాస్ లో ప్రయాణం చేయాల్సి వస్తుంది, వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాం అని ఒక నిరుత్సాహంతో విమానం దిగుతాడు. విమానం ఎక్కితే చాలనుకున్నవాడు విమానం దిగేప్పటికి పరిస్థితి అది. రియల్లీ. సో ఇక్కడ కూడా అంతే, ప్రియాం వాచం అభివదంత్య అర్చయంత్య, రండి అని తీసుకువెళ్తాయి. ఏషవ పుణ్య సుకృతో బ్రహ్మలోక. బ్రహ్మలోక అంటే స్వర్గం అనే అర్థం. అయ్యా, ఈ బ్రహ్మలోకం మీదే, మీకోసమే ఇది ఉంది అని వాళ్ళు అలా అంటారు. సో ఈ విమానం మీకోసమే ఉందండి, ఇది మీదే, ఇదంతా కూడా ఈ సీటు మీది, ఈ విమానం మీది, మేము కూడా మీ వాళ్ళమే అని అంటారు. వీఆర్ హియర్ ఫర్ యూ అని అంటారు. జస్ట్ దే సే దట్, ఒక మర్యాద కోసం అంటారు అంతే. అలాగే వీళ్ళు కూడా ఏషవత్ సుకృత బ్రహ్మలోక, అయ్యా దయచేయండి, ఈ బ్రహ్మలోకం మీదే, సుకృత మీరు స్వయంగా కష్టపడి సంపాదించుకున్నారు దీన్ని అని అత్యాదరంగా ఇతగాడిని తీసుకెళ్తారు. భాష్యం. కథం సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతి ఇత్యుచ్యతే. పూర్వ మంత్రంలో సూర్యస్య రశ్మిభిః అని చెప్పారు. సూర్యరశ్ముల ద్వారా ఈ యజమానుణ్ణి తీసుకువెళ్తారని, ఏ విధంగా తీసుకువెళ్తారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఈ శ్లోకము అంటే మంత్రం, ఈ మంత్రంలో చెప్తున్నారు. ఏహ్యేహి ఇత్యాహ్వయంత్యః, అయ్యా దయచేయండి దయచేయండి అని ఆహ్వానిస్తూ తీసుకువెళ్తారు. ఎవళ్ళు ఆహ్వానిస్తారు? సువర్చసః దీప్తిమత్యః, చక్కగా ప్రకాశించేటువంటి అప్సరస్సులు. దీప్తిమత్య, కొంచెం మంచి యవ్వనంలో ప్రకాశించే వాళ్ళనే ఎయిర్ హోస్టెసెస్ కింద తీసుకుంటారు. దానికి కూడా కొంచెం ఒక పిసరు
You have to be like, it's not like a beauty contest, but something close to that. సో ఫ్యాషనబుల్ గా డ్రెస్ చేసుకోవాలి. తర్వాత ఎయిర్ హోస్టెసెస్ మాట నేను చెప్తున్నా. తర్వాత అలంకారం అది కూడా పౌడరు, క్రీము మొదలైనవన్నీ చేసుకోవాలి. హెయిర్ స్టైల్ క్లీన్ గా పెట్టుకోవాలి. సో ఎయిర్ హోస్టెస్ కింద వెళ్లి ఆమె అసందర్భంగా అలంకార రహితంగా వెళ్ళడానికి వీల్లేదు. షీ హ్యాస్ టు గో ఇన్ ఏ వెరీ అట్రాక్టివ్, ఫ్యాషనబుల్, ప్రెజెంటబుల్ ఫామ్. అలా వెళ్ళలేదనుకోండి, ఆ డైరెక్టర్ ఎవడో పిలిచి ఇంటికి పంపించేస్తాడు ఆ నెల జీతం ఇచ్చేసి. సో సంథింగ్ లైక్ దాట్. సువర్చస దీప్తిమత్య, చక్కటి ప్రకాశము కలిగినటువంటి అప్సరసలు తీసుకువెళ్తారు. అంటే కర్మఫలాన్ని వర్ణిస్తున్నారు. తర్వాత ఖండించబోతున్నారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. ఖండించడం కోసమే విస్తారంగా వర్ణిస్తున్నారు. అంటే ఈవెన్ ఇన్ ది బెస్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ వర్త్ స్ట్రైవింగ్ ఫార్. ఆ పై మెరుగుల్ని చూసి మీరు మోసపోకండి. ఇవి చాలా తాత్కాలికములు. నిజంగా వివేకవంతుడు వాటి వలలో పడ్డాడు అని తాత్పర్యం. అది అలా చెప్పడం కోసం ఇలా వర్ణిస్తారు. తర్వాత కించ ప్రియామిష్టాం వాచం స్తుత్యాదిలక్షణాం అభివదంత్యః ఉచ్చారయంత్యః. వాళ్ళు కేవలము దీప్తిమత్యః, చక్కటి ప్రకాశము సౌందర్యము కలవారు మాత్రమే కాదు, దే టాక్ వెరీ నైస్లీ. సో ప్రియాం వాచం అంటే ఇష్టాం వాచం, వినుటకు సొంపైనటువంటి మాటను, స్తుత్యాది లక్షణం అంటే కొంత స్తోత్రము. అది అయ్యా మీరు గొప్ప మహాత్ములు, వేదవేత్తలు, యజ్ఞాలన్నీ చేసినటువంటి పుణ్యాత్ములు, మీకోసమే ఉన్నాయి ఈ లోకాలు, దయచేయండి అన్నట్టుగా చాలా మర్యాదగా ఇన్వైట్ చేస్తారు. స్తుత్యాది లక్షణాం అభివదంత్యః ఉచ్చారయంత్యః, దాన్ని ఉచ్చరిస్తూ. ఇంకా ఏమిటి? అర్చయంత్యః పూజయంత్యశ్చ, పూజ కూడా చేస్తారు. పూజ అంటే సర్వీస్. పూజ అంటే అక్కడి నుంచి అగరత్తి వెలిగిస్తారని, దీపం వెలిగిస్తారని కాదు, సర్వీస్. సో వాట్ ఎవర్ లిటిల్ సర్వీస్ ఈజ్ నీడెడ్ ఆర్ పాసిబుల్, దే ఆఫర్ దట్ ఆల్సో. ఆ విధంగా ఎలా మాట్లాడతారో ఉన్నదాన్ని చెప్తున్నారు. ఏషవః యుష్మాకం పుణ్యస్సుకృతః యథా బ్రహ్మలోకః ఫలరూపః. సో ఏ విధంగా స్తుతిస్తారంటే, అయ్యా వహ అంటే యుష్మాకం, మీ యొక్క. ఈయన ఒక్కడే ఉంటాడు, అయినా కూడా మర్యాదపూర్వకంగా బహువచనం వేస్తారు. అంతేగాని నీ యొక్క అంటారు, నీ యొక్క. సో ఏషః పుణ్యః సుకృతః బ్రహ్మలోక ఫలరూప. మీరు చేసుకున్న పుణ్యమే అండి ఇదంతాను. ఈ మీ పుణ్యమే రూపు దాల్చి ఈ బ్రహ్మలోకముగా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఫలరూప ఆహుతులే ఈ అమ్మాయిల రూపంగా ఆహ్వానిస్తారు. సో ఈ విధంగా పలుకుతారు. అదే ఆయన అంటారు శంకరులు, ఏవం ప్రియాం వాచం అభివదంత్యః వహంతీత్యర్థః. సో ఈ విధంగా చాలా వినుటకు సొంపైనటువంటి పలుకులను పలుకుతో వహంతి తీసుకువెళ్తారు. ఇత్యర్థః. ఎక్కడికి అంటే బ్రహ్మలోకః స్వర్గః ప్రకరణాత్. ఈ బ్రహ్మలోక శబ్దానికి సందర్భాన్ని బట్టి 3 రకాల అర్థాలు వస్తాయి. ఒకటి లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్, హెవెన్ లో లోవర్ లెవెల్ అంటే ఎకానమీ క్లాస్ వడిన, అలాంటి హెవెన్ కి వెళ్లే సందర్భంలో స్వర్గలోక అని అర్థం. అదే ఫస్ట్ క్లాస్ వాడు అనుకోండి, హయ్యర్ లెవెల్ ఆఫ్ హెవెన్, అలాంటి సందర్భంలో దానికి సత్యలోకము అని అంటారు. సో బ్రహ్మలోక శబ్దానికి సత్యలోకమని కూడా అర్థం ఉంది. ఈ రెండూ కాకుండా జీవన్ముక్తుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఈ సకల భోగములను తిరస్కరించి ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడో వాడికి బ్రహ్మలోక, బ్రహ్మైవ లోక, ఆత్మరూపంగా, ఆత్మే బ్రహ్మ కనుక ఆ బ్రహ్మయే వాడి చేత పొందబడేటువంటి పరమ పదము అనే సెన్స్ లో కూడా బ్రహ్మలోక అని పదం వాడతారు.
అనే. సో ఈ పదాన్ని ఇన్ని అర్థాల్లో వాడేసిన అవకాశం ఉన్నది. లైక్ ఈవెన్ ఆత్మని శబ్దం దేహం అని అర్థం ఉంది, మనస్సు అని అర్థం ఉంది, రకరకాల అర్థాలు వస్తాయి ప్రకరణాన్ని బట్టి. అదేవిధంగా ఇక్కడ కూడా అంచేతనే శంకరులు అంటారు ఇక్కడ బ్రహ్మలోక అంటే ద లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్ అనే అర్థం, నథింగ్ మోర్ దాన్ దాట్. ఎందుకో తెలుసిన ఇతగాడు మనం చూసాం ఇంతకుముందు కేవలము కర్మని చేసేటంతే. కర్మ హయ్యర్ లెవెల్ ఉపాసన అని ఉంది, దాని జోలికి వెళ్ళినవాడు కాదు. ఇక కేవల కర్మ ఎకానమీ క్లాస్ వాడు అనమాట. అందుకోసమే ఇతనికి ఇతను పొందేటువంటి బ్రహ్మలోకానికి అర్థం స్వర్గ ప్రకరణ. ఇంకా దీని తర్వాతనే ఉపాసకుని గురించి చెప్పబోతున్నారు. ఆ ఉపాసన చేసినట్లయితే చాలా అధికమైన ఫలం లభిస్తుంది. ఎప్పుడు కూడా మనం చేసే కర్మని ఉపాసనతో జోడించి చెయ్యాలి. ఉపాసన అంటే దాని అర్థం తెలుసుకుని మనస్సుని ఆ అర్థంతో పాటుగా భావన చేస్తూ చేయాలి. ఏదైనా త్యాగరాజస్వామి అంటారు, తెలిసి రామనామము జపించుము. రామనామం జపించుము అనొచ్చుగా, తెలిసి అని ఎందుకు అనాలి? అంటే అసలు రామ అంటే ఆ నామానికి అర్థం ఏమిటి, ఆ నామాన్ని జపించటంలో ఉండే విశేషం ఏమిటి, ఆ విషయం తెలుసుకుని మనస్సుని ఆ రామనామం చేతను నిర్దేశించబడేటువంటి తత్వం మీద నిలిపి రామనామాన్ని జపించాలి. మెకానికల్ గా చేసినట్లయితే తక్కువ ఫలమే లభిస్తుంది. సో అది మనం చూసాం ఇంతవరకు. కేవల కర్మ యొక్క ఫలం ఆ విధంగా ఉంటుంది అని ఇప్పుడు ఖండిస్తున్నారు. తర్వాత ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞ రూపా అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయః ఏభినందంతి మూఢాః జరామృత్యుం తే పునరేవాపి యంతి. ఏతే యజ్ఞరూపాః ప్లవాః. ప్లవ అంటే పడవ. పడవ అని ఎందుకు అంటున్నారంటే ఒక ప్రయాణ సాధనము ప్లవ అంటే. సో ఇతడు ఈ సూక్ష్మ శరీరంతో ఇక్కడ దేహాన్ని త్యాగం చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఆ స్వర్గానికి ఇతన్ని తీసుకుపోయినటువంటి సాధనమేమిటి? ఇతను చేసుకున్న పుణ్యమే. అదే తన సాధనం. ఉంటే ఆ సాధనాన్ని అక్కడ సూర్యరశ్ముల ద్వారా అప్సరసలు తీసుకెళ్తారని మంత్రంలో చెప్పారు. దాన్నేదో నేను విమానానికి జత చేసి నేనేదో మాట్లాడాను. బట్ ది ప్రిన్సిపల్ ఈజ్ మీరు చేసుకున్న పుణ్యమే మిమ్మల్ని స్వర్గలోకానికి తీసుకెళ్తుంది. మీరు టికెట్ పేమెంట్ చేయలేదని కనుక వాడికి తెలిసిందంటే అసలు మిమ్మల్ని దరిదాపులకు రానివ్వడు. అసలు విమానం కేసి కన్నెత్తి కూడా చూడనివ్వడు, ముట్టుకోనివ్వడు విమానాన్ని. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. డబ్బులు పే చేస్తే ఆ పేమెంట్కి తగ్గ ఫలాన్ని చాలా స్ట్రిక్ట్ గా తూకం వేసి మరీ మీ చేతిలో పెడతారు. ఓ పిసర్ తక్కువ అవ్వద్దు, ఓ పిసర్ ఎక్కువ అవ్వద్దు. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం అవ్వనివ్వరు. చాలా ఆ విధంగా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో తర్వాత ఉడికే దూరం నుంచి చూస్తే చాలా శోభాయమానంగా భాషిస్తాయి తెప్పిస్తే, తీరా దగ్గరికి వెళ్లి దాంట్లో ఉండే భోగాన్ని అనుభవించడం ప్రారంభిస్తే అది నిస్సారంగా ఉంటుంది. దాంట్లో ఏం సారమే ఉండదు. ఇంచేతనే ఏతే యజ్ఞరూపాః ప్లవాః. మీరు యజ్ఞం చేసుకుంటారు, స్వర్గాన్ని ఉద్దేశించి యజ్ఞం చేస్తారు, కామ్యకర్మని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో కామ్యయజ్ఞం చేసి మీరు స్వర్గాన్ని పొందుతారు. ఈ సాధనాలు ఉన్నాయే ఇవి అదృఢ, ఇవి దృఢమైనవి కావు. అంటే చిల్లు పడవలు అని అర్థం. ఈ పడవతో మీరు దాటడం ప్రారంభిస్తే అది మధ్యలో మునిగిపోతుంది. ఇవి సరైన పడవలేం కావు ఇవి. అంటే అభిప్రాయం ఏమిటి? వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? ఇక్కడ పుణ్యం చేశాడు, స్వర్గానికి వెళ్తాడు. వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? దాన్ని అదృఢాహ ప్రవాహన ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అవి ఆ ఫలములు చాలా తాత్కాలికంగా ఉంటాయి. విమాన ప్రయాణంలాగా. విమాన ప్రయాణం మీద నా పర్సనల్ అభిప్రాయం ఏమిటంటే ఇట్ ఈజ్ మోర్ గ్లామర్ అండ్ లెస్ కంఫర్ట్. కంఫర్ట్ అనేది ఏమీ ఉండదు. వారం రోజులు బాధపడాలి. విమాన ప్రయాణం న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులు నిద్ర ఉండదు, తిండి తిప్పలు సరిగ్గా ఉండవు.
జెట్ లాగ్ అని ఇదని అదని చాలా క్రాగీ ఫీలింగ్ ఉంటుంది, ఏమీ కంఫర్టబుల్ గా ఉండదు, వారం రోజులు ఇబ్బంది పడాలి. అంచేతనే నేను సంవత్సరానికి 2 సార్లు వెళ్ళడం మానేసి ఒకసారికే పెట్టుకున్నా ఈ చేయలేక ఈ ప్రయాణం. నిజంగా యు బిలీవ్ మీ. సో కనుక ఈ దీంట్లో ఏదో వర్ణన అది బాగుంది, కానీ ఇది అదృఢ. ఓసారి పర్వాలేదు, కానీ ఏదో కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది ఫర్ వన్ టైం. అదర్వైజ్ దేర్ ఈస్ నథింగ్ రియల్లీ దట్ యూ లూజ్. ఇఫ్ యూ డోంట్ డూ దాట్, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. అండ్ విమానాల్లో ఇక్కడ ఈ కాంటినెంట్ నుంచి ఆ కాంటినెంట్కి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఏదో నెత్తి మీద బాగుంటున్నారని మీరు అనుకుంటే పొరపాటు. ఏమీ లేదు, ఏమీ లేదు. నిస్సార్ మనిషి ఆ అల్పత్వము, ఆ వెలితి అలాగే మిగిలి ఉంటుంది. ఈ కంటిన్యూస్ టు హోల్డ్ ఆన్ ఆ సేమ్ రాగద్వేషాలకి. సెట్ ఆఫ్ రాగాస్ అండ్ ద్వేషాస్ ఉంటాయి, వాటికి అలాగే వశుడైపోయి భోగ లాలసుడై భోగములలో మునిగి తేలుతో చాలా అసందర్భమైనటువంటి అయోగ్యమైనటువంటి జీవితంలోనే గడుస్తుంది తప్పిస్తే దాంట్లో ఏమీ సారం లేదు. పైగా ట్రాన్సియంట్ అంటే అదృఢాహ, అలాగే చేతికి దొరికింది అనుకునే లోపల చేయి జారిపోతూ ఉంటుంది, ఏమీ సారం లేదు. ఏమంటే మీకు ఓ సత్యం చెప్పంటారా, రిచెస్ ధనము తగు మాత్రంలో ఉండి మనిషి సుఖపడతాడని మీరు అనుకుంటే యు ఆర్ మిస్టేక్. రిచెస్ వల్ల ఎవడో సుఖపడ్డారు. నిజానికి మహాత్ములు ఏమంటారంటే, సపోజ్ రిచ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, సుఖపడుతున్నాడు అనుకోండి, హీఈ్ నాట్ ఎంజాయింగ్ బికాస్ ఆఫ్ రిచెస్, ఐ టెల్ యూ, హీఈ్ ఎంజాయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ రిచెస్. ఏదో ఒక మంచి సంస్కారం ఉంది అతనిలో, ఆ సంస్కారం యొక్క మహిమ చేత అతను ఆ వ్యక్తి ఆనందంగా ఉండగలుగుతున్నాడు, కానీ రిచెస్ మూలంగా కాదు. రిచెస్ ఉన్నాయంటే నో వే, యూ విల్ నెవర్ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్ వాట్స్ ఎవర్. సో కనుక ఈ పుణ్యము, యజ్ఞములు, స్వర్గము ఇవన్నీ కూడా అదృఢాహ, వీటిల్లో దార్ఢ్యం లేదు. మనకి ఒక 10 కాలాల పాటు నిలిచేటువంటి సుఖాన్ని, శాంతిని అవి అందియలేవు. అసలు నాట్ ఓన్లీ యజ్ఞ రూపాహ, అసలు కర్మ అవరం కర్మ, కర్మ ఫలములు అశాశ్వతములు. కర్మ ఇప్పుడు కర్మ ఫలం ఉందనుకోండి, ది రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిటర్మిన్డ్ బై ది ఎఫర్ట్ దట్ యూ పుట్ ఇన్. ఎఫర్ట్ అంటే కర్మ, రిజల్ట్ ఈస్ ఫలం. ఎంత ఫలం వస్తుంది? ఎఫర్ట్కి తగ్గంత ఫలం వస్తుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. మీరు తక్కువ పూజ చేస్తే తక్కువ ఫలం, ఎక్కువ పూజ చేస్తే ఎక్కువ ఫలం. ఆ పూజకి ఉపాసన లేకపోతే మరీ తక్కువ, మరీ అన్యాయం అయిపోతుంది ఫలం. మీరు ఎంత గొప్ప యజ్ఞాది క్రతువులు ఎన్ని విస్తారంగా చేసినా కూడా మీకు వచ్చే ఫలము అది అంతమయ్యే ఫలమే వస్తుంది, కానీ అనంతమైన ఫలము, సాతిశయత్వము అనే దోషము లేని ఫలము. ఇంకా అనేక దోషాలున్నాయి భోగాల్లో, ఇంకా అనేక దోషాలున్నాయి. ఆ భోగం పొందటం కొరకు చేసే ప్రయత్నమంతా దుఃఖరూపంగా ఉంటుంది. భోగం తీరా లభించిన తర్వాత సాతిశయత్వము అనే దోషం వచ్చేసి ఆ భోగాన్ని కూడా మనం సుఖంగా అనుభవించనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది. తీరా భోగం పూర్తయ్యే సమయానికి అయ్యో ఈ భోగం జారిపోతోందేమో అనేటువంటి భయము మీకు ఫలాన్ని పొందనివ్వదు. తీరా టైం అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి రోడ్డు మీద నిలబెట్టేస్తారు, ఏ ఫలము ఉండదు. 5 స్టార్ హోటల్లో మకాన్ చేయడం లేదు. 5 స్టార్ హోటల్లో మీరు 5,000 రూపాయలు కట్టి ఓ రాత్రి మకాన్ చేశారనుకోండి, అయ్యే అని హడావిడి చేస్తాడు. కాఫీ ఇవ్వమంటే 10 ml కాఫీ ఇస్తాడు తీసుకొచ్చి చిన్న కప్పులో, కావలసినంత కాఫీ కూడా ఇవ్వడం. సో అంతా అవుట్ సైడ్ షోయే కానీ యాక్చువల్ ఫలం ఏముండదు. సరే రూమ్లోకి వెళ్తారు, ఎయిర్ కండిషన్ రూమ్ అంతా అయింది, పొద్దున్న నిద్ర లేవగానే సార్ రూమ్ ఖాళీ చేస్తున్నారా అని వస్తుంది. లేదు 5 నిమిషాల తర్వాత ఖాళీ చేస్తానంటే అలా కుదరదు సార్, మీరు ఇప్పుడే ఖాళీ చేసేయాలి. ఇంకో 5,000 రూపాయలు చేతిలో పెడితే నమస్తే సార్ అని మళ్ళీ వెనక్కి వెళ్తారు. సో ఆ విధంగా అది ఇట్ జస్ట్ ది అల్టిమేట్
కెలామిటీని ప్రొలాంగ్ చేసినట్టే, జస్ట్ పోస్ట్పోన్ చేసినట్టే అయింది తప్పిస్తే ఈ భోగములంత నిస్సారములైనవి ఏమీ లేవు. కానీ మనస్సుకి ఏమనిపిస్తుందంటే ఆ నిస్సారత్వాన్ని గమనించాలంటే ఎక్కువ వివేకాన్ని కలిగి ఉండాలి. హృదయంలో సుఖశాంతులు లేవు, సుఖశాంతులు ఎక్కడో బయట ఉన్నాయనుకునేవాడు వాటి కోసమే వెతుకుతూ ఉంటాడు. తన హృదయంలో ఆత్మరూపంగా సుఖశాంతులను దర్శించగలిగిన వాడికి ఈ భోగములు అత్యల్పములుగా భాషిస్తాయి. సో అటువంటి ఒక ఉన్నతమైన దృష్టికోణంలో అంటారు ప్రవాహ్యేతే అదృఢాహ యజ్ఞరూపాహ. మీరు ఆ కర్మని అవరం కర్మ, ఉపాసన లేకుండగా కేవల కర్మ, మెకానికల్ కర్మ, ఇట్ ఈజ్ అవరం, వెరీ లో క్లాస్కి చెందినటువంటిది అయిపోతున్నది. పోనీ అలాంటిదైనా దానిని చేసుకోవటానికి పడాల్సిన పాట్లు ఇన్ని అన్నీ కావు. అష్టాదశోక్తం, 18 మంది వ్యక్తులు కలిస్తే యజ్ఞం పూర్తవుతుంది. అదే అక్కడ అష్టాదశోక్తం. ఇతడు భార్య, యజమానుడు భార్య ఉండాలి ముందు. అసలు వీళ్ళిద్దరూ ఉంటే ఇంకొక 16 మందిని పోగేసి తెచ్చుకోవాలి. తర్వాత ఒకప్పుడు భార్య ఒప్పుకోకపోవచ్చు, యజ్ఞం లేదు ఏం లేదు, నేనేమో ఏదో పశుపట్లు కూర్చున్న మూలల్లా పొద్దునుంచి సాయంకాలం దాకా కూర్చోవడం నా వల్ల కాదు అని సోమదేవం అంటే మరి అలాగా అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ దిస్ నాన్ సెన్స్ ఐ డోంట్ వాంట్ అనే భార్య అందనుకోండి, ఇంక యజ్ఞం ఏం చేస్తుంది? భార్య సహకారం లేకపోతే యజ్ఞం కుదరదు. ఒకవేళ భార్యకి ఇంట్రెస్ట్ ఉండి భర్త ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్, he believes in all types of useless things but he doesn't believe in this. So suppose he doesn't believe in it, మళ్ళీ యజ్ఞం లేదు. సో వీళ్ళిద్దరూ ముందు ఒక యూనిఫార్మ్ థింకింగ్ ఉండి యజ్ఞం చేయాలని అనుకుంటే అప్పుడు ఇంకొక 16 మంది ఋత్విక్కుల్ని ఏరి తెచ్చుకుంటే 16 2 18కి ఇంత కష్టపడితే యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలము ఎలా ఉంటుందంటే అదృఢము, చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. 30 రోజులు కష్టపడి పనిచేస్తాడు ఆఫీస్లోనూ, జీతం తీసుకుంటాడు 10,000 రూపాయలు, క్లబ్లో ప్రవేశిస్తాడు. పొద్దున్నే వేలమొహం వేసుకుని ఇంటికి వస్తాడు, ఉచ్చి చేతులతో వస్తాడు. ఒక రాత్రికి సరిపడుతుంది 10,000. ఇజ్ ఇట్ నాట్ సో? క్లబ్లో ప్రవేశించారనుకోండి, పోనీ ప్యాకాట్లో ఉంటే అదల్లో లక్ ఫ్యాక్టరీ పోయిందనుకోవచ్చు, పోనీ ప్యాకాట్ ఉందండి, యూ జస్ట్ ఈట్ డ్రింక్ డాన్స్ అండ్ ఎంజాయ్. ఎంత అవుతుంది? తెల్లారేపటికి వీడి 10,000 పూర్తవుతుంది. వేలమొహం వేసుకుని తోటకూర కాళ్ళలాగా ఇంటికి వస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ నాట్ వర్త్ పర్ష్యూయింగ్ అని స్వర్గాది సుఖముల మీద ఎటువంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు చూడండి. అయితే కొంతమంది అన్నారు ఏతచ్ఛ్రేయ, ఇంతకంటే గొప్పది ఇంకేముంటుందండి, పుణ్యం చేసుకున్నాం స్వర్గానికి వెళ్ళాము, ఇంతకంటే గొప్పే ఉంటుంది, ఇదే గొప్పది అని అంటారు కొంతమంది. అని అభినందంతి అదే గొప్పదని ప్రశంసిస్తారే వాళ్ళని ఉద్దేశించి శృతి ఏమని చెప్తుందంటే మూఢా ఏతచ్ఛ్రేయ ఏభినందంతి మూఢా. వాళ్ళు మూర్ఖులు. ఏమిటి మూర్ఖత్వం? పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్తే మూర్ఖత్వం ఏముంది? జరామృత్యుంతే పునరేవాపి యంతి. ఇక్కడ మరణించి స్వర్గంలో పుట్టాడు కదా, ఇంకో దేహాన్ని స్వీకరించాడు కదా, ఆ దేహము కొంతకాలానికి నశించుట తప్పదు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. సో ఇక్కడ మరణించాడు, అక్కడ పుట్టాడు, ఇక్కడ మరణించాడు కాబట్టి అక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడు కాబట్టి మళ్ళీ మరణిస్తాడు, అక్కడ మరణించాడు కాబట్టి మళ్ళీ భూలోకంలో పుడతాడు. భూలోకంలో పుడతాడో ఏమో, మళ్ళీ మనిషిగా పుడితే మళ్ళీ పుణ్యం చేసుకుని యజ్ఞం చేయొచ్చు, మళ్ళీ స్వర్గానికి వెళ్ళచ్చు. ఈసారి మనిషిగా పుడతాడనే హామీ ఏమీ లేదు. ఎందుకంటే వీడు ఏదైనా కొన్ని పాపాలు కూడా చేస్తున్నాడు అనుకోండి, అవి పెండింగ్ లో ఉన్నాయనుకోండి, దే కమ్ ఫార్వర్డ్. అవి కనుక ముందుకు వచ్చినట్లయితే ఏమిటవుతుంది? ఈసారి ఎలక పిల్ల కిందో అయితే బొద్దింకగానో పుట్టే అవకాశం ఉంది. మనిషిగా పుట్టాలనే నియమమేం లేదు. సో జరామృత్యుంతే పునరేవాపియంతి. మళ్ళీ జర, మళ్ళీ మృత్యువు, ఇవి తప్పనిసరి అయిపోతుంది. కాబట్టి స్వర్గభోగములు కూడా సుతరాము వివేకము గల మానవునకు ఉపాదేయములు కావు, స్వీకార్యములు కావు అని అభిప్రాయం. భాష్యం చెప్తాం. ఏతచ్చ
జ్ఞానరహితం కర్మ ఏతావత్ ఫలం అవిద్యాకామకార్యం అతోసారం దుఃఖమూలమితి. ఉపాసన ఉండాలి. సో మెకానికల్ గా కర్మ చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, చాలా అల్పమైన ప్రయోజనం. జ్ఞానరహితం కర్మ, ఈ కర్మ ఏతావత్ ఫలం, దీని ఫలము ఇంతే. ఎకానమీ క్లాస్ లో ప్రయాణం లాంటిది అంతే, ఏతావత్. సో వీళ్ళు ఈ విమానం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీకు చాలా సగం టికెట్లో మీకు ఇచ్చేస్తూ ఉంటారు. 10,000 రూపాయల టికెట్ మీకు 5,000కే ఇచ్చేస్తున్నాం అని అడ్వర్టైజ్ చేస్తారు. మీరు వెళ్ళి సరే ఇదేదో బాగానే ఉంది కదా నా టికెట్ కొన్నారనుకోండి, అది వాడు దాన్ని ఆ కండిషన్స్ ఎలా పెడతాడంటే ఇంకా అది ఒకసారి మీకు టికెట్ వాడు రాసి ఇష్యూ చేసి ఇచ్చేదంటే అది ఇంక ఇటు తిప్పడానికి వీల్లేదు, అటు తిరగడానికి వీల్లేదు. నో క్యాన్సిలేషన్స్ అలౌడ్, నో చేంజెస్ అలౌడ్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నో ప్రయారిటీ ఇన్ సీటింగ్ అలౌడ్. సీటింగ్ లో మళ్ళీ ప్రయారిటీ ఉంటుంది. యూ కెన్ చూస్ ద సీట్, దట్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే నువ్వు ఈ టికెట్ కొనుక్కో, అక్కడ నీకు ఒక కప్పు కాఫీ ఇస్తాం, అది తాగేసి అలా దిగేసి వెళ్ళిపోండి. కానీ అడ్వర్టైజ్ చేసేప్పుడు మాత్రం అలా చెప్పరు. సో ఈ రకంగా భోగాలని ఇలాగే, ఏ భోగమైనా కూడా అలాగే ఉంటుంది. సో మూడు టికెట్లు కొంటే ఓ టికెట్ ఫ్రీ అంటాడు. ఆ ఫ్రీ టికెట్ వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వడు. సంథింగ్ లైక్ దాట్. ఇట్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ ది సేమ్, బట్ ఐ టెల్ యూ, ఈ భోగములన్నవి దే ఆర్ లైక్ దాట్. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. ఈ 5-star హోటల్ కల్చర్ ఉంటుంది చూసారా, వెరీ ఆర్టిఫిషియల్. దే ఆల్ అసెంబుల్, కోట్లు టైలు బూట్లు వేసుకుని అసెంబుల్ అవుతారు. హాయ్ అంటే హాయ్ అనుకో, దే డాన్స్ టుగెదర్. ప్యూర్, అంతా ఆర్టిఫిషియల్. ప్లాస్టిక్ కల్చర్, ఎక్కడ సారం ఉండదు, చాలా నిస్సారంగా ఉంటుంది. హృదయాల్లో బోళ్ళంత మకిలి ఉంటుంది, దృఢమైన రాగద్వేషాలు ఉంటాయి, ఎవరికి మనశ్శాంతి ఉండదు. సో బట్ జస్ట్ సెల్ఫ్ డిసెప్షన్ అండ్ డిసెప్షన్ ఆఫ్ ది అదర్స్. మోస్ట్ కృత్రిమమైన జీవన విధానం, జీవన శైలి చాలా నిస్సారంగా ఉంటుంది. మీ జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి, హాయ్ హాయ్ అంటూ ఫ్రెండ్లీ. మీ జేబులో డబ్బులు లేవనుకోండి, యూ విల్ బి డంప్డ్ ఇన్ నో టైమ్. సో ఈ భోగములు సుతరాము అపేక్షణీయములు కావు. ఆయన అదే అంటారు, అవిద్యా కామ కార్యం. వీడి పుణ్యం సంపాదించి ఏదో అప్సరసలు స్వర్గము అని అన్నారే, కామ్యకర్మ కదా అది, కామ కార్యం. కామన చేతన కదా వాడు చేస్తున్నాడు. ఈ కామన ఎందుకు వచ్చింది? వీడు స్వర్గానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు మనిషి పొందండి, స్వర్గం పెట్టిన స్వర్గం అంటే ఏదో హైపోథెటికల్ ఇమాజినరీ అని మీకు అనిపించదు. క్లబ్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మీ మనిషి ఇంట్లో రాత్రిపూట చక్కగా వేడిగా అన్నం వండుకుని చారు మజ్జిగ పెట్టుకుని లైట్గా భోజనం చేసి భార్య పిల్లలతో హ్యాపీగా ఉండి 10ంటికి పడుకుని పొద్దున్నే లేచి కొంచెం జపమో యోగాసనాలు వేసుకుని, వై హీ కాంట్ డూ దాట్? హీ గోస్ టు క్లబ్. ఎందుకు వెళ్ళాడో చెప్పండి. ఎందుకంటే ఇంట్లో నైస్ సింపుల్ లైట్ డిన్నర్ హీ డజంట్ లైక్ ఇట్. హీ వాంట్స్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ డిన్నర్ సర్వ్డ్ ఇన్ ది హోటల్. తర్వాత ఇంట్లో ప్రశాంతంగా భార్యతోటి పిల్లలతోటి కబుర్లాడుతూ కొంతసేపు కాలం వ్యాపం చేస్తే దట్ హీ డజంట్ లైక్. హీ వాంట్స్ టు డాన్స్ ఇన్ డాన్స్ ఫ్లోర్ టు ఏ మ్యూజిక్ అండ్ డ్రమ్కి అకంపెనీయింగ్ డ్రమ్కి తగ్గట్టుగా హీ వాంట్స్ టు డాన్స్, హీ వాంట్స్ టు డ్రింక్. therefore he goes to club. ఓకే, క్లబ్కు వెళ్ళాడు, 1000 రూపాయలు 5,000 ఖర్చు పెట్టాడు. ఈ 1000 రూపాయలు కనుక వాడు దానం చేసినట్లయితే మహాపుణ్యాన్ని సంపాదించవచ్చు. 5,000 రూపాయలు ఖర్చు పెడితే ఎన్నెన్నో ధర్మకార్యాలు సేవా కార్యాలు చేయొచ్చు. అవి చేయటానికి మనసు ఒప్పదు. అక్కడికి వచ్చేవాడికి పావులా ఇద్దామా రూపాయి ఇద్దామా అని ఆలోచిస్తాడు. క్లబ్లో మాత్రం 5,000 జమ కడితే కానీ వాళ్ళ లోపలికి అసలు రానివ్వనే. క్లబ్ అని నేనంటున్నా, కసీనో అని ఒకటి ఉంది. ఇంకా అసలు ఆ మాట నేను లేవనెత్తలేదు, ఎందుకంటే చుట్టుపక్కల ఏం లేవు కదా. ఈ మధ్యనే ప్రభుత్వం వారు డిస్కోటెక్లను ఏవో ఓపెన్ చేస్తున్నారు. వాట్ దే విల్ డూ దేర్, వాట్ ఈజ్ ఇట్ దట్ దే డూ? చాలా ఉత్సాహంగా వెళ్తారు, 500 1000 కట్టుబెట్టి లోపల ప్రవేశిస్తారు. వాట్ దే విల్ డూ?
దే డ్రింక్ అండ్ జంప్, విచ్ ఈస్ కాల్డ్ డాన్సింగ్. దట్ ఈజ్ వాట్ దే డూ దేర్. సో ఒళ్ళు మరిచి, మత్తెక్కి ఒళ్ళు మరిచి డ్యాన్స్లో అవి చేసి, సో అన్ని అసందర్భపు కార్యాలని చేసి రాత్రి 1 గంటకో 2 గంటకో ఇంటికి తయారవుతారు. అండ్ దే కాల్ ఇట్ హ్యాపీనెస్. ఈజ్ ఇట్ హ్యాపీనెస్? నెవర్. సో అవిద్య, అజ్ఞానం తప్ప ఇంకేమీ లేదు. సో ఈ క్లబ్బు లేకపోతే కెసినో స్థానంలో స్వర్గం పెట్టండి మీరు. వేదానికి మొహమాటమే ఉంది. స్వర్గాన్ని నిందించడానికి జ్ఞానకాండలో మొహమాటం ఏం లేదు. దాన్ని కూడా, స్వర్గాన్ని కూడా నిందిస్తారు. అవిద్య కామ కార్యం. స్వర్గానికి ఎవరికి కావాలి స్వర్గం? ఎవడైతే తన హృదయంలో శాంతిని సుఖాన్ని దర్శించటం చేత కాదో వాడికి క్లబ్బు కావాలంటే, ఇహలోకం అయితే క్లబ్ అన్నారు, పరలోకం అయితే స్వర్గము అన్నారు. అవిద్య కామ కార్యం. హీ థింగ్స్, మనిషి ఐ టెల్ యూ, సుఖము శాంతి తన హృదయంలో కాకుండా బాహ్యమునందు ఉన్నది. ఆ బాహ్యం ఏదైనా అవ్వచ్చు, అది క్లబ్ అవ్వచ్చు, కెసినో అవ్వచ్చు, లేకపోతే స్వర్గం అవ్వచ్చు. మొత్తానికి బాహ్యంలో ఉంది అని వాడు అనుకున్నంత కాలము వాడు అజ్ఞాని తప్ప మరొకటి కాదు. అవిద్య కామ కార్యం. కనుక అతః అసారం. అజ్ఞానం నుండి, కామన నుంచి చేసిన కర్మఫలంగా లభించినటువంటి ఈ భోగము అసారం, నిస్సారమైనది. దాంట్లో సారము లేదు. నిజానికి మీరు ఆలోచించండి, మనిషి కనుక భోగాన్వేషణ మానేస్తే వాడి జీవితంలో దుఃఖం అంటే ఏమిటో ఎరగడం. భోగాన్వేషణ చేయటం వల్లనే ఇంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. యు స్టాప్ సీకింగ్ ప్లెషర్, యూ విల్ నాట్ నో వాట్ ఈస్ పెయిన్ ఇన్ లైఫ్. ఐ మీన్ ఫిజికల్ పెయిన్ ఉండొచ్చు అనారోగ్య కారణంగా. ఫిజికల్ పెయిన్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ఫిజికల్ పెయిన్ ఎప్పుడు ఇష్యూ కాదు. మీరు ఆలోచించండి, ఫిజికల్ పెయిన్ ఎప్పుడు ఇష్యూ కాదు. ఇప్పుడు ఉదాహరణకి జ్వరం వచ్చిందనుకోండి, ఆ జ్వరం వస్తే నష్టమే వచ్చింది. ఇప్పుడు మనం 4 రోజులు మంచం మీద ఉంటే ఏమీ అభ్యంతరం, ఏమీ ఇబ్బంది ఏం లేదు. మనం లేకపోతే ఇక్కడ సంసారంలో ఏది ఆగిపోదు, మంచిది, లెట్ మీ టేక్ రెస్ట్ అని అనుకున్నాడు అనుకోండి, ఆ జ్వరం పెద్ద సమస్య ఏం కాదు. ఏదో మందు వేసుకుంటే తగ్గిపోతుంది. వీడికి జ్వరం రాగానే హీ హ్యాస్ సో మెనీ ఇమోషనల్ ఇష్యూస్. నెంబర్ 1, నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలాగా, లేకపోతే మరో పని ఆగిపోతుంది, అక్కడ బిజినెస్ దెబ్బతింటుంది, ఇక్కడ వీడికి నేనేమో కలుస్తానని చెప్పాను, అది వెళ్ళకపోతే ఆ పని చెడిపోతే దాంట్లో అంత నష్టం వస్తుంది అని. తర్వాత అదొక, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్. ఇంకా వీటికంటే చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు, నా ప్రారంభం ఇలా ఉంది. దెన్ వన్ మోర్ ఇష్యూ, ఐఎమ్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ ఫెలో, దేర్ ఫోర్ ఐ గాట్ ఫేవర్. దేర్ ఈజ్ బ్యాడ్ లక్ ఇన్ మై కుండలిని. ఏదో గ్రహాలు ఏవో తేడా చేసే అంచేతనే నాకు అనారోగ్యం చేసింది. ఇవన్నీ కలిపి దే మేక్ a kind of emotional pain for him, and that is difficult to handle. Physical pain is not difficult to handle. అందులో ఎస్పెషల్లీ నవేడేస్ బాగా సైన్స్ అది అభివృద్ధి చెందిన కాలంలో మందులు అవి ఉంటాయి. ఫిజికల్ పూర్వం వాళ్ళు పాపం అలా ఫిజికల్ పెయిన్ అలా సహిస్తూ ఉండేవారు. లెస్ ఇమోషనల్ పెయిన్ ఉండేది, ఫిజికల్ పెయిన్ సహించక తప్పేది కాదు. పన్నుపోటు పుడితే అలాగా ఏదో రామా రామా అనుకుంటా అలాగే కష్టపడేవారు. సో ఇప్పుడు పన్నుపోటు వచ్చిందనుకోండి, ఎవడు కష్టపడతాడు? కష్టపడి ఓపిక ఎవడుకుంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వాడు ఇటు అటు తేల్చి పారేస్తాడు. ఆఖరి పన్నుపోటుతో తల పట్టుకుని ఇలా పట్టుకుని తెల్లవారులు బాధపడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ కాలంలో? అంత అమాయకులు ఎవరు లేరు. దట్ పీరియడ్ వాజ్ ఓవర్. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ పెయిన్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ది ఇమోషనల్ పెయిన్ విచ్ ఈస్ ది ఇష్యూ. అండ్ ది ఎంటైర్ ఇమోషనల్ పెయిన్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఇగ్నరెన్స్. కనుక సో అవిద్య అసారం. ఏమిటా ఇగ్నరెన్స్ యొక్క ఒక శాంపుల్ ఒకటి చెప్పండి. బాహ్య విషయములలో సుఖశాంతులు గలవు. అది ఆ ఇగ్నరెన్స్కి చక్కటి దృష్టాంతం. కనుక అసారం. దుఃఖమూలం అసారమైతే పర్లేదండి,
సారమైతే పర్లేదు, పోనీ రాత్రి మీరు క్లబ్కు వెళ్ళారు, రాత్రి 2 3 ఇంటికి వచ్చారు, దేర్ వాజ్ నథింగ్ ఇన్ ఇట్, ఓకే, డజంట్ మ్యాటర్. దుఃఖమూలం. ఇట్ డజంట్ స్టాప్ దే, ఇట్ బికమ్స్ ద బేసిస్ ఫర్ ఫ్యూచర్ పెయిన్. కనుక ఈ బాహ్య భోగముల యందు ఎట్టి సారము లేదు. మనిషి బాహ్య భోగముల వెనుక పరిగెత్తుట మానేస్తే వాడికి దుఃఖం అంటే ఏమిటో వాడి దరికి కూడా చేరదు. దుఃఖమూలం ఇది నింద్యతే అని ఈ విధంగా ఈ భోగములను స్వర్గభోగంతో సహా పరలోక భోగాన్నే నిందించారంటే ఇంకేహలోక భోగాన్ని నిందించమని వేరే చెప్పాలా ఏమి? వైరాగ్యం కోసం ఆ స్వర్గాది భోగములను కూడా నిందిస్తున్నారు. నింద్యతే. తర్వాత ప్లవాహ వినాశిన ఇత్యర్థః. అక్కడ ప్లవ శబ్దము చాలా చక్కటి శబ్దము, దానికి శ్లేష పన్ ఉంది. ప్లవ అంటే పడవను అర్థం ఉన్నది, ప్లవ అనే ధాతువుకి నశించుట అని అర్థం ఉన్నది. కాబట్టి ఇవి ప్లవములు అంటే నశించిపోయేవి. ఏ భోగమైనా అంతే అలాగే ఉంటుందండి. భోగం ఏదైనా మనకి ఎందుకు పనికి రాకుండానే ఉంటుంది. ఇప్పుడు భోజనం అయిన తర్వాత ఐస్ క్రీము జస్ట్ సింపుల్ భోగానికి దృష్టాంతం. కడుపు నిండా భోజనం చేస్తాడు, ఈ సపోజ్ టు ఈట్ సమ్ 800 calories, హీ హాజ్ ఆల్రెడీ కన్స్యూమ్డ్ 1500 calories అప్పటికే. అప్పుడు దెన్ డెజర్ట్ అని ఈ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొచ్చి ఇస్తారు. ఆ ఐస్ క్రీము చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అవునా అండి? దేర్ ఇస్ సో మచ్ అట్రాక్ట్. ముందు అనుకుంటాడు, అక్కడి నుంచి ఐస్ క్రీమ్ అనే మాట వచ్చినప్పుడు ముందు అనుకుంటాడు, అంటే ఇదంతా స్వామీజీ స్వానుభవం మీద చెప్తున్నారని మీరు అనుకుంటే అనుకోవచ్చు, ఏం పర్వాలేదు, నేను ఇవన్నీ చూసిన వాడినే ఒక రకంగా. ముందే అనుకుంటాడంటే ఐ డోంట్ నీడ్ దట్ ఐస్ క్రీమ్, వాట్ ఫర్ ఐస్ క్రీమ్, ఐ డోంట్ నీడ్ ఇట్ అని అనుకుంటాడు. అక్కడి నుంచి అలా సర్వ్ చేసుకుంటూ వస్తే దగ్గరికి వచ్చి అయ్యా ప్లీజ్ హ్యావ్ ఎన్ ఐస్ క్రీమ్ అంటే నో 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 ఐ డోంట్ నీడ్ అని నిమ్మడంగా అంటాడు. అంటే అలా కాదు, తీసుకోండి, అరే యూ షుడ్ హ్యావ్ ఐస్ క్రీమ్ అని అనగానే he needed just a little prodding only. That is all he needed. Therefore he takes it. నేను ఒకసారి అలాగే తీసుకున్నా. వనీలా. వాట్ ఈస్ దిస్ వనీలా? వనీలా ఇస్ నాట్ ఫుడ్. మిల్క్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఏదో సమ్ వీట్ పౌడర్ ఉంటుంది, దే ఆర్ ఆల్ ఫుడ్. వనీలా ఇస్ నాట్ ఫుడ్. వనీలా, వాట్ ఈజ్ వనీలా? వ్యానిలిన్ అని ఒక కెమికల్ మేము చేసేవాళ్ళం అప్పుడు. కెమికల్ అండి, బెంజిన్ రింగ్ ఏవో సబ్స్టిట్యూట్ అండి, అరోమాటిక్ కెమికల్, అది వేస్తాడు. ఎందుకని? వీ డోంట్ నీడ్ ఇట్, ఇట్ హ్యాస్ నో ఫుడ్ వాల్యూ, జీరో ఫుడ్ వాల్యూ. అది వేస్తారు. వేస్తే ఏమిటవుతుంది? అది టాక్సిక్ కాదు. టాక్సిక్ అవునో కాదో, ఇజ్ ఇట్ ఫుడ్? నో. దెన్ వై షుడ్ ఐ ఈట్ ఇట్? నో, ఇట్ హ్యాస్ ఫ్లేవర్. చూసారు, అప్పుడే రాంగ్ ట్రాక్ లో పడిపోయాడు. సో ఆ వనీలా, దెన్ దట్ వనీలా, వ్యానిలిన్, ఇట్ హ్యాస్ ఎ వెరీ డేంజరస్ ప్రాపర్టీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎక్సెస్ యాసిడ్ ఇన్ ది స్టమక్. అంచేత ఇంటికి వెళ్ళి కడుపులో మంటగా ఉంది అని పడుకుంటాడు. అండ్ దెన్ దిస్ ఐస్ క్రీమ్ చూడడానికి పెసరంత ఉంటుంది, 500 calories ఉంటుంది. It is dense with calories. That is exactly what he doesn't need. సో ఈ రకంగా డే ఆఫ్టర్ డే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఏమవుతుందో తెలిసిన, ఓ రోజు ఎప్పుడైనా పర్వాలేదు, డే ఆఫ్టర్ డే ఐస్ క్రీమ్ తింటుకుంటూ పోతే బ్లడ్ వెసల్స్ కొంచెం థిక్గా అవుతాయి. ఐ నీడ్ నాట్ సే ఎనీ ఫర్దర్. దుఃఖ మూలం. సపోజ్ యు సే ఐ డోంట్ నీడ్ ఇట్, యు ఆర్ ది ఎటొచ్చి ఆ టెంప్టేషన్ ని ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. దేర్ లైస్ ద ట్రిక్. మీరు విత్ సమ్ డిఫికల్టీ ముందు ఓవర్కమ్ చేస్తారు టెంప్టేషన్, తర్వాత స్పాంటేనియస్లీ యు నో యూ డోంట్ నీడ్ ఇట్. ముందు ఇట్స్ ఎ డిసిప్లిన్, లేటర్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఐ నో ఐ డోంట్ నీడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ యువర్ ఆఫరింగ్, ఐ అప్రిషియేట్ ఇట్, బట్ ఐ నో ఐ డోంట్ నీడ్ ఇట్. Once I know it as a fact that I don't need it, then it is not even a temptation. Temptation అనే మాటే లేదు అసలు. టెంప్టేషన్ ఏమిటి? ఏకాదశి ఉపవాసం చేస్తారు వ్రత నిష్ఠలో ఉన్నవాళ్ళు,
వాళ్ళకి తీసుకొచ్చి మీరు స్వర్గం నుంచి ఇంద్రుడు అమృతం తీసుకొచ్చి ఆఫర్ చేసినా ముట్టుకోరు. మొన్నటి పొద్దున్న కొన్ని మంచినీళ్ళు తాగి దేవుడికి నమస్కారం చేసి స్నానం చేసి ఆ తర్వాత ఏదైనా పలహారం చేస్తారంటే హూ ఈజ్ హ్యాపీ? హీ ఈజ్ హ్యాపీ. ఐ టెల్ యూ, ఎవడు తక్కువ భోజనం చేస్తాడో వాడు హీఈస్ ది హ్యాపీ పర్సన్ ఎనీ డే. మహాత్ములు అంటూ వారు ఋషికేశ్లో కమ్ ఖాకే కోయి నహి మరా స్వామీజీ సావధాన్ రహో, కమ్ ఖాకే కోయి ని మరా అని అంటూ ఉండేవారు. నాతోటే అనేవారు, మంచి పాఠాలు అవి చెప్తూ ఉంటావు, భోజనాలు అవి బాగా చెప్తారు, వాట్ దిస్ పాయింట్ యూ షుడ్ కీప్ యువర్ వాయిస్ అని ఆయన నాకు ఉపదేశం చేశారు. సో ఖానా అది ఒక దృష్టాంతంగా చెప్పారు. ఇట్ అప్లైస్ టు ఎవరీ అదర్ భోగ. ఖానా దృష్టాంతం చెప్పడం ఈజీ, మిగతావి అదర్ థింగ్స్ వన్ హ్యాస్ టు వర్కౌట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఫర్ వినాశిన ఇవి ఎందుకు మిగిలే కాదు, దేహధారణ కోసం ఎంత అవసరమో అంత స్వీకరించేసి యూ గెట్ సేషియేటెడ్ అట్ ది ఎర్లియస్ట్, సాటిస్ఫైడ్, దెన్ ద ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ will be tapped, they will come out. Real joy you will have. Real joy అన్నది భోగ నిరాకరణంలో ఉంటుంది కానీ భోగాన్ని స్వీకరించడంలో రియల్ జాయ్ ఉండదు. ఇప్పుడు మీరు పొద్దున్నే నిద్రలో ఇచ్చారనుకోండి, చాలా లేజీగా వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి పేపర్ ముందేసి కూర్చున్నారనుకోండి, దట్ ఈజ్ వన్. ఇంకొకడు లేవగానే ఉత్సాహంగా నిద్రలేస్తాడు. నిద్ర రెండు రకాలు, తామస నిద్ర, సాత్విక నిద్ర అని. ఉత్సాహంగా నిద్రలేస్తే ఆ నిద్రకి సాత్విక నిద్ర అని పేరు. లేజీగా నిద్రలేస్తే 6 hours పడుకున్న తర్వాత కూడా ఇంకా లేజీగా నిద్రలేస్తే దానికి తామస నిద్ర అని పేరు. సో వీడు తామస నిద్ర ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొకడు ఉత్సాహంగా నిద్రలేస్తాడు, పళ్ళు తోమేసుకుని సూర్య నమస్కారాలో లేకపోతే బయటలో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసేస్తాడు. వస్తాడు, వచ్చి చక్కగా స్నానం చేసి దేవుడికి సూర్యుడికి ఎదుటి నమస్కారమో లేకపోతే దేవుడికి ఏదైనా పుష్పం ఏదో సమర్పించి ఆ తర్వాత హీ విల్ హ్యావ్ హిస్ బ్రేక్ఫాస్ట్ హ్యాపీలీ. హూ ఈజ్ మోర్ హెల్దీ పర్సన్, హూ ఈజ్ మోర్ ఎంజాయింగ్ పర్సన్? మనకేమనిపిస్తుందంటే ఈ లేజీగా ఉన్నాడే హీఈస్ ది ఎంజాయింగ్ పర్సన్ అనిపిస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. దెర్ ఈజ్ నో జాయ్ ఇన్ ఇట్, దెర్ ఈజ్ సిక్నెస్ ఇన్ ఇట్. ఈ భోగాలన్నీ అలాంటివే, వాటిల్లో దేంట్లోనూ సారము లేదు. వినాశిన దుఃఖమూలాని, దుఃఖానికి మూలములు. హీ యస్మాత్ ఏతే అదృఢాః అస్థిరాః. ఎందుకని వాటిని ప్లవాహని వర్ణించారంటే అదృఢాః. హీ ప్లవాహ్ ఏతే అదృఢాః. హీ అంటే బికాజ్ అని అర్థం. అయితే ఈ స్వర్గాది భోగాలు ఉన్నాయే అదృఢాః అంటే దృఢము కావు. ఏమిటి దృఢం కావంటే అస్థిరాః. ఈ భోగములలో ఉండే పెద్ద దోషం ఏమిటంటే అస్థిర. భోగాల్లో ఉండే ఇంకో దోషం మీకు పాయింట్అవుట్ చేస్తాను, మీరు గమనండి. అంటే మీరందరూ చాలా అనుభవం గలవరు, ఎపిక్ కనుక నేను చేతస్థ చెప్తూ ఉంటాను. అదర్వైజ్ ప్రాబబ్లీ ఐ కుడ్ మూవ్ ఫార్వర్డ్ ఆల్సో. ఎనివే చూడండి, ఇంద్రియములకు పాఠవము అని ఒకటి ఉంటుంది. దేర్ ఈజ్ ఎ కెపాసిటీ. ఈ భోగములను అవి తట్టుకోలేవు ఇంద్రియాలు. ఇంద్రియాలు వీకెన్ అయిపోతూ ఉంటాయి. సర్వేంద్రియాణం జరయంతి తేజ అంటాడు నచికేతసుడు ఈ కఠోపనిషత్తులో. మీరు ఏ ఇంద్రియంతో భోగాన్ని అనుభవిస్తున్నారో ఆ ఇంద్రియము అలా రోజు రోజుకి కూడా దాని సామర్థ్యం క్షీణించిపోతూ ఉంటుంది. అంచేతనే మీరు యూ ఎంజాయ్ మోర్ ఇన్ ది యంగ్ ఏజ్, యూ బికమ్ ఓల్డ్ క్విక్లీ. యవ్వనంలో బాగా భోగాలని ఎంత అధికంగా ఒక వ్యక్తి అనుభవిస్తాడో అంత తొందరగా వాడు ముసలితనాన్ని నెత్తిమీద వేసి రోగిష్ఠువాడు అయిపోతాడు. మరి ఒక హద్దు మీరి భోగాలను యవ్వనంలో అనుభవించాడు అనుకోండి, 40 years హీ బికమ్స్ ఓల్డ్ అండ్ సిక్. ప్రపోర్షన్ ఇట్ ఈస్ లైక్ దట్. ఎందుకంటే ఇంద్రియములకు మనస్సుకి భోగాలు కావాలి, ఇంద్రియాలు భోగాలను తట్టుకోలేవు. ది గల్ఫ్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ ఈజ్ ఎ హ్యూజ్ గల్ఫ్. మీరు ఎప్పుడైనా డిన్నర్కి కూడా ఈ పాయింట్ని మీరు గమనించవచ్చు. హెవీ మీల్స్ చేశారనుకోండి, ఎప్పుడైనా పండగ పాపం ఉన్నప్పుడు చేస్తారు, తప్పేం లేదు. హెవీ మీల్ చేసినప్పుడు స్టొమక్ ప్రొటెస్ట్ చేస్తూ, స్టొమక్ అంటుంది ఐ కెనాట్ హ్యాండిల్ ఎనీ మోర్. ఆల్రెడీ ఇట్ ప్రొటెస్ట్. హెవీనెస్ అంటే ఏమిటండి? వాట్ ఈజ్ హెవీనెస్? బాడీ ఈజ్ ప్రొటెస్టింగ్.
స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్ అని బాడీ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది. బాడీ గివ్స్ సిగ్నల్. హెవీ అంటే ఐ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఎనీ మోర్, ప్లీజ్ స్టాప్ ఇట్ అని సిగ్నల్ ఇస్తుంది. బట్ మైండ్, ది అంబిషన్ ఆఫ్ ది మైండ్ అండ్ ది కెపాసిటీ ఆఫ్ ది బాడీ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. దేర్ ఈజ్ ఎ గల్ఫ్ బిట్వీన్ ది టూ. మైండ్ ఏమంటుందంటే నో హెవీ, ఇంకొంచెం హెవీ వీ కెన్ హ్యాండిల్, దేర్ ఫార్ డెజర్ట్ ఈజ్ ఇన్ ప్లేస్ అన్నాను. దిస్ ఇస్ డెజర్ట్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో he goes for a desert, 500 calories. He goes for extra 500, 600 calories. Already he is heavy. Why he should do that? Ante the gap between mind and body is there. So danni recognize cheyagalagali. The body signal should be respected, not the mind. So these are some of the issues involved in pleasures. అస్థిరా, ఉడికే ప్లెషర్ అని అనిపిస్తుంది తప్పించి వెరీ సూన్ ఇట్ మెటమార్ఫోసెస్ ఇంటూ పెయిన్. చాలా తొందరగా. కొత్త ఆవకాయలాగా. నాకు కొత్త ఆవకాయ అంటే ఇష్టం. కొత్త ఆవకాయ ఇష్టం కదా అని మీరు మామూలు ఏదో ఒకసారి పర్వాలేదు కానీ సరేలే అస్తమాలు ఉంటుందా ఈ కొత్త ఆవకాయ అని చెప్పేసి మీరు కొద్దిగా లిమిట్ దాటి దానిని భక్షించారంటే you will suffer for 24 hours. Immediate గా స్టార్ట్ అయిపోతుంది సఫరింగ్. అందులో ఎసిడిటీ ప్రాబ్లం ఉందంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్. సో అస్థిర, దాంట్లో ఉండే ప్లెషరు చాలా ఫికిల్గా ఉంటుంది. ఫికిల్, చాలా అస్థిరంగా మెరుపు మెరిసినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత దుఃఖమే స్థిరంగా మిగిలి ఉంటుంది. యజ్ఞరూప, యజ్ఞాన్ని గురించి అలా వర్ణించారు. యజ్ఞం అంటే కామ్య యజ్ఞం, ఒక కామన కోసం చేసుకున్న యజ్ఞం. ఎందుకంటే ఆ కామన దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేసి కొడుకుల్ని కన్నాడు. ఆ కొడుకులతో ఆయన ఏం సుఖపడ్డాడు? ఏమైనా సుఖపడ్డాడంటారా? పుత్ర వియోగంతో మరణించాడు. సో ఉంటే మీకు యజ్ఞము యజ్ఞఫలం అన్నదానికి దృష్టాంతం చెప్పారు. యజ్ఞ రూప, యజ్ఞస్య రూపాణి అన్నాము. యజ్ఞ రూపా, యజ్ఞ నిర్వర్తకా. అది యజ్ఞ రూపా అష్టాదశ. ఈ ప్లవములు ఉన్నాయే, ఈ ఫలములు వీళ్ళని అక్కడ ఋత్విక్కుల రూపంగా చూపిస్తున్నారు. అలా దర్శిస్తారు నిజానికి. ఎప్పుడైనా ఇప్పుడు పురోహితుల్ని పిలిచి పూజ చేసుకుంటున్నారనుకోండి, మీరు ఏమని దర్శిస్తారంటే, ఇప్పుడు మనము ఏ ఫలాన్ని అపేక్షించి ఈ పూజాధికం చేసుకుంటున్నామో ఆ ఫలాన్ని మనకి సంపాదించి పెట్టేవాడు ఈయనే అన్నట్టుగా చూస్తారు కదా. దట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ది రిట్విక్. ద ప్రీస్ట్ ఈజ్ లుక్డ్ అపాన్ లైక్ దట్. సో అచేతన ఇక్కడ కూడా అష్టాదశ, ఈ 18 మంది యజ్ఞ రూపములు, 18 మంది ఋత్విక్కులు అంటే 16+2 ఇవి యజ్ఞ రూపములు. అంటే యజ్ఞము యొక్క రూపములు అని. యజ్ఞమే వీరి రూపంగా ఉన్నది. ఎందుకని? వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే అది యజ్ఞం అవుతుంది. ఇల్లు కట్టాలంటే మేస్త్రీను కూలీలో 20 మంది ఉంటారు. వాళ్ళందరి రూపంగా ఉంది ఇల్లు. ఇప్పుడు వాళ్ళందరూ వర్క్ చేస్తే అది ఇల్లు కింద రూపుదిద్దుకుంటుంది. సరే, ఇటకలో మనం సప్లై చేస్తాం అనుకోండి, అలాగే ఇక్కడ కూడా నెయ్యిను కొన్ని కట్టెలు మనం ఇచ్చినట్లయితే వాళ్ళన్నీ ఆర్గనైజ్ చేసి వాళ్ళు హోమాలు అవి చేస్తారు. కాబట్టి యజ్ఞస్య రూప అంటే వీళ్లే ఋత్విక్లే యజ్ఞ రూపా. యజ్ఞస్య రూపాన్ని యజ్ఞ రూపా. ఎందుకని? యజ్ఞ నిర్వర్తకాహ గనక, యజ్ఞాన్ని నిర్వర్తించి యజ్ఞాన్ని జరిగిట్లా చేసేటువంటి వాళ్ళు వారే గనుక. తర్వాత అష్టాదశ సంఖ్యాకాహ, వీళ్ళు 18 మంది ఉన్నారు. ఒక యజ్ఞాన్ని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు. ఆ యజ్ఞానికి 18 మంది. ఇంకా తక్కువ కర్మలు ఉన్నాయనుకోండి, తక్కువ మందే ఉంటారు. సత్యనారాయణ చేస్తున్నారనుకోండి, అంటే కామ్య సత్యనారాయణ వ్రతం, ఏదైనా ఒక కామనని మనస్సులో పెట్టుకుని చేస్తే ఈ మొత్తం డిస్కషన్ అంతా కూడా ఇట్ విల్ అక్వైర్ ఎ న్యూ మీనింగ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ నిష్కామంగా చేసినట్లయితే. ఇట్ అక్వైర్స్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ స్టేటస్. కర్మయోగం అనే స్టేటస్ వస్తుంది, మీకు తెలుస్తుంది. సో కామ్యకర్మని ఇక్కడ వర్ణిస్తున్నాము. అష్టాదశ
అంటే అష్టాదశ సంఖ్యాకా, 18 మంది యజ్ఞ రూపములు. ఎవరి 18 మందిను? షోడశర్ద్విజ పత్ని యజమానశ్చ ఇత్యష్టాదశ. అది 16 మంది ఋత్విక్కులు. పత్ని అంటే భార్య, యజమాన యజ్ఞం చేసి ఆయన, మొత్తం 16, మొత్తం 18. ఈ 16 మంది ఋత్విక్కులు లెక్క ఏమిటంటే ఒక్కొక్క వేదానికి 4 ఋత్విక్కులు, 4 4 16. మళ్ళీ వాళ్ళ కేటగిరీస్ మీరు ఆల్రెడీ విని ఉన్నారు కనుక ఐ కెన్ రిమైండ్ యూ. హోత ఒకడన్నానా, ఆయనకి అసిస్టెంట్లు 3, 4 మొత్తం. వాళ్ళని హోతృగణము అనంట. ఉద్గాత వాళ్ళు 4, అధ్వర్యు 4. వీళ్ళ 3కి సూపర్వైజ్ చేసి ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయనకి బ్రహ్మ అని పేరు. అంచేతనే ఈనాడు కూడా పురోహితుల్ని బ్రహ్మగారు వచ్చారా అంటూ ఉంటారు. అంటే ఇంకా ఆయనే అన్నీను, హీఈజ్ ఎవ్రీథింగ్. ఆయన ఎవరినైనా అసిస్టెంట్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఇప్పుడు పెళ్లికి పురోహితులు వాళ్ళు అసిస్టెంట్ తెచ్చుకుంటారు, వాళ్ళ మీద సూపర్విజన్ ఆయన్నే ఉంటుంది, ఆయనకి బ్రహ్మ అని పేరు. ఆయన ఊరికే సూపర్వైజ్ చేస్తూ ఉంటారంతే. యజ్ఞాలు అవి చేసిన చోట బ్రహ్మగారు ఒక ఆయన ఉంటారు, ఈ జస్ట్ సూపర్వైజర్స్. హీ డజంట్ పెర్ఫార్మ్ మచ్, నాట్ నెసెసరీ ఆల్సో మేనేజర్ లాంటి వాడు. సో బ్రహ్మగారు అస్తమానం ఆయనే సూపర్వైజ్ చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? సో ఆయనకు అసిస్టెంట్ మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్స్ ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళు 4, 4 4 16. వీళ్ళకి పేర్లు ఉదాహరణకి బ్రహ్మగారితో మొదలు పెట్టండి, బ్రహ్మ, బ్రహ్మణస్పతి, ఇలాగ కొన్ని పేర్లు ఉన్నాయి. హోత, ఉద్గాత, ప్రతిహర్త. ప్రతిహర్త అన్నవాడు ఉద్గాతకు అసిస్టెంటు. సుబ్రహ్మణ్య, వీడు అధ్వర్యుడికి అసిస్టెంటు. సుబ్రహ్మణ్య వైదిక నామధేయం. సో అధ్వర్యుడికి అసిస్టెంట్ సుబ్రహ్మణ్య. సో మైత్రావరుణ అధ్వర్యుడికి అసిస్టెంటు. ప్రస్తోత వీడు ఉద్గాతకు అసిస్టెంటు. అచ్చావాక, తర్వాత గ్రావస్తుత, నేష్ట, ఉన్నేత, అధ్వర్యు, బ్రాహ్మణాచ్ఛంసి, వీళ్ళు మొత్తం 16. ఇంకా వైదిక నామధేయాలు. వాళ్ళు చేసేటువంటి ఆ ఫంక్షన్స్ని బట్టి వాళ్ళకి ఆ పేర్లు వస్తాయి. సో ఈ పేర్లు ఇక్కడ భాష్యంలో లేవు, నేను ఇంకే టీకాకారుడి దగ్గర నుంచి తీసుకుని నేను చెప్పాను. కాబట్టి వీళ్ళు మొత్తం 18 మంది. ఈ 18 మంది కలిసి ఈ యజ్ఞాన్ని చేస్తారు. ఆ యజ్ఞ ఫలము ఏదో స్వర్గంలో ఓ కొన్ని సంవత్సరాల కాలము ఆ దేవమానం ఉంటుంది, దివ్య సంవత్సరాలు. అక్కడ ఏవో భోగాలు ఉంటాయి. భోగాలంటే స్వర్గంలో భోగాలు ఏముంటాయో చెప్పమంటారా? ఆ స్వర్గంలో ఆహారము అది కూడా హెవీ ఉండదు. ఇంకా మీరు ఎంత భోజనం చేసినా హెవీ ఉండదు. దట్ ఈజ్ వన్ స్పెషల్ క్వాలిటీ స్వర్గంలో. మరి స్వర్గం అంటే మరి అలాగే ఉంటుంది. స్వర్గంలో కూడా ఇక్కడ ఎక్కువ భోజనం చేసినట్టుగా అక్కడ భోజనం ఎక్కువైతే కడుపులో పొట్లు వస్తే ఇంకా స్వర్గం ఏంటది? హెవీ అనే ప్రసక్తి ఉంది. అలాగే డ్యాన్సులు, డ్రామాలు, అవి వినోద కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారుజామున లేవడము, తర్వాత మళ్ళీ హోమాలు అవి చేయడం, ఈ న్యూసెన్స్ ఏమి ఉండదు. ఇలాగంటే భోగభూమి కదా అది. భోగభూమిలో కర్మ ఉండదు, కర్మభూమిలో భోగం ఉండదు. 2 are 2 డిఫరెంట్ థింగ్స్. అంచేతే మనం కూడా ఇంట్లో ఏదో దేవుడి పూజకి మందిరం వేరును, భోగాని కోసం ఇంకో స్థానం వల్ల సెపరేట్ చేసి పెట్టుకుంటాం. యూ డోంట్ మిక్స్ అప్ వన్ విత్ ది అదర్. సో అలాగే ఎనీవే, ఏతదాశ్రయం కర్మ ఉక్తం కథితం శాస్త్రేణ. ఏమిటి 18 మందినని చెప్పి కర్మ అంటున్నారు ఏమిటంటే, ఈ కర్మ వైదిక కర్మ ఈ 18 మందిని ఆశ్రయించి ఉంటుంది. ఈ 18 మందితోటి కర్మ. ఒక యజ్ఞం అయితే 18 మంది కావాలి. 18 అంటే భార్యను భర్త వీళ్ళతో కలిపి 18 అంటే 16 తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముందు వీళ్ళలో వీళ్ళు సంకల్పం చేసుకుంటారు కదా. దేర్ఫోర్ దీస్ 2 ఆర్ కౌంటెడ్ ఫస్ట్. వీళ్ళందరితో కలిసి ఈ కర్మ నడుస్తుంది. శాస్త్రం ఆ విధంగా బోధించి ఉన్నది. అందుకోసమని అష్టాదశ ఉక్తం. ఉక్తం అంటే కర్మ ఏతదాశ్రయం అని, అంటే ఈ 18 మందిని కర్మ ఆశ్రయించుంటుంది అని శాస్త్రము చేత చెప్పబడినది. అష్టాదశోక్తం. ఓకే. సో అవరం యేషు కర్మ ఉంది ఆయన అంటున్నారు దాన్ని. యేష్వష్టాదశసు అవరం కేవలం జ్ఞానవర్జితం కర్మ. సో వీళ్ళు 18 మంది కలిసి దాన్ని నిర్వర్తిస్తారు.
వీరి యందు ఆశ్రయించి ఉన్నదా కర్మ. ఎటువంటి కర్మ అండి? ఆవారం కర్మ. యేషు కర్మ, ఎవరి యందైతే ఆశ్రయించుకుని ఉందో ఈ కర్మ, అటువంటి ఈ కర్మ ఆవారం. ఆవారం అంటే ఇన్ఫీరియర్ అని అర్థం. ఇన్ఫీరియరిటీస్. ఎందుకు ఇన్ఫీరియర్ ఏమిటి వచ్చింది దానికంటే? కేవలం కర్మ, జ్ఞానవర్జితం. జ్ఞానమే ఉంది, ఉపాసనే ఉంది. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తారు, మెకానికల్ ఫిజికల్ యాక్టివిటీయే ఉంది. మెకానికల్ని పోనే డోంట్ సే దాట్, ఓకే, లెట్ us నాట్ సే మెకానికల్. సో దేవాలయానికి వెళ్తారు, యూ హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది. మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది? దెర్ ఈజ్ నో మైండ్స్ ఇన్వాల్వ్మెంట్. వెళ్ళారు, క్యూలో నిలబడ్డా. క్యూలో నిలబడితే ఆ క్యూ తెమాలది. ఫిజికల్ యాక్టివిటీ విసుక్కుంటారు. క్యూలో నిలబడితే ఉల్లాసంగా ఉంటుందా? ఏమీ విసుక్కుంటారు, చికాకు పడతారు. ఏదో దేవుడి దగ్గరికి వచ్చినా క్యూ తప్పలేదని బాధపడతారు. ఏదో పాత సంగతులు ఏవో గుర్తు చేసుకుంటారు, ఏదో పుస్తకం నవలో చదువుకుంటారు, ఏదో చేస్తారు. మొత్తానికి ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ క్యూలో నిలబడి హ్యాపీగా ఉండేవాడు ఎవరు ఉండడు సాధారణంగా. సో జనరల్గా ఏదో కింద మీద పడి దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ మనస్సు ఒక్క పిసరు నిలిస్తే మీరు భాగ్యవంతులే. ఒక పిసరు, ఎందుకంటే అంత కష్టపడ్డందుకేనా మనస్సు క్షణం. అంతకంటే ఎక్కువ ఉంటే వెనకాల నుంచి మళ్ళీ క్యూ ముందుకు తోసేస్తూనే ఉంటారు. మిగతా వాళ్ళు కూడా చూడాలి కదా. బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? ప్రసాదం కొనుక్కోవడం. ప్రసాదం కొనుక్కోవడం ఏమిటి? వాడి చేతిలో పెట్టింది ప్రసాదం నోట్లో వేసుకుని చక్కా రావాలి, కానీ ప్రసాదం కొనుక్కోవడం. వై యూ షుడ్ పర్చేజ్ ప్రసాదం ఇన్ ది ఫస్ట్ ప్లేస్. కొనేది ప్రసాదం ఎలాగా కాదు. కానీ తిరుపతి వెళ్ళొచ్చారంటే ప్రసాదం పెట్టకపోతే మళ్ళీ సోషల్ కండిషనింగ్ దీంట్లో. తిరుపతి వెళ్ళొచ్చారంటే ఓ లడ్డు అయినా మోసుకురావాలి. ఎందుకని? చుట్టుపక్కల వాళ్ళకి పెట్టాలి. అరే తిరుపతి వెళ్ళొచ్చి ప్రసాదం పెట్టాలట అని అడిగిపోతారని ఓ 2 లడ్డూలో 3 లడ్డూలో కొనుక్కున్నాడు. వాడు మనిషికి ఒక లడ్డూయే అంటే లంచం పెట్టడం వాడికి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ టు జీ. ఇట్ ఈజ్ ఆల్ రాంగ్, ఐ టెల్ యూ. వాట్ యు ఆర్ డూయింగ్? యూ థింక్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ పుణ్యం? నథింగ్ యూ ఆర్ డూయింగ్. అట్ ది బెస్ట్ యూ విల్ గెట్ సమ్ పుణ్యం. ఏదో దేవుడు పేరు చెప్పి ఇంత గడబడి చేశారు కనుక సమ్ పుణ్యం యూ విల్ గెట్. ఆవారం. ఇప్పుడు మీకు అర్థమైందా దేవాలయం వాళ్ళు మాలాంటి వాళ్ళని ఎందుకు దూరంగా పెడతారో భావిస్తుందో? దే ఆర్ వెరీ హాస్టైల్. ఎందుకో తెలుసునా? ఇక ఇలాంటి పాఠాలు చెప్తే మరి దూరంగా పెట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళ ఆదాయానికి గండి కొట్టినట్టు అవుతుంది ఇటువంటి పాఠాలు చెప్తే. సో ఆవారం, ఇట్ ఈజ్ ఇన్ఫీరియర్ బికాస్ దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది మైండ్. మీరు మైండ్ ఇన్వాల్వ్మెంట్ ప్రవేశపెట్టారనుకోండి, మిమ్మల్ని అక్కడి నుంచి పక్కకి పంపించేస్తారు. నేను ఒకసారి కన్యాకుమారి దేవాలయానికి వెళ్ళా. అక్కడ నాకేవో తంత్రాలు రాకపోయినా మంత్రాలు ఏవో కొన్ని నోటుకొచ్చు. అవన్నీ ఒక్కసారి పారాయణ చేసేసుకుందాము అని నా మనస్సుకి ఒక ఉల్లాసం కలిగింది ఆ స్థాన మహిమ చేత. సరే కూర్చున్నా. అక్కడ ఖాళీగా ఉంది, ఓ కార్నర్లో కూర్చుని నేను ఏదో జపం చేసుకుంటున్నాను. ఒక ఆయన వచ్చారు, పురోహితుల్లో ఒకళ్ళు వచ్చారు. కౌనైతం అని అడిగారు. అంటే భక్తుడైతే దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి, ఇక్కడే మకాం వేస్తావు ఏంటి, వెళ్ళు అని చెప్పాడు. నేను ఇక్కడ కూర్చుని నీకు ధ్యానం చేస్తే నీకు అభ్యంతరం ఏంటి? ఇది కూర్చుని ధ్యానం చేసే చోటు కాదంటే వినవేమి. అయిపోయింది. సో ఆవారం, జ్ఞానరహితం, కేవలం కర్మ. ఓకే, యూ గో టు ది టెంపుల్ బై ఆల్ మీన్స్, డూ దాట్, బట్ డోంట్ సే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. దట్ మిస్టేక్ యూ డోంట్ డూ. అంతే మనం చెప్పి పాయింట్ అదే. టెంపుల్కి వెళ్ళొద్దని కాదు చెప్తాను, నేనే వెళ్తాను, మీకు అందరికంటే ముందు నేనే వెళ్తాను. కానీ దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. దట్ ఈజ్ జస్ట్ ది బిగినింగ్. లైక్ ఎన్ ఇన్ఫెంట్ స్టెప్స్ వేస్తారు చూడండి, చిన్నపిల్లలు నడక నేర్చుకున్నప్పుడు వేసే స్టెప్ మొట్టమొదటి తప్పటడుగులు అంటారే, అది దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. సో అండర్స్టాండ్ ఇట్ దట్ వే. దాని తర్వాత ఉపాసన అని ఒకటి ఉన్నది. మనస్సుని భక్తిభావంతో నింపడం, ఇట్ ఈజ్ ఎ స్పెషల్ టాస్క్. ఆ భక్తి అనేది అది అలా ఓ రోజులో వచ్చేసేది. తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే ఈ భక్తి ఇట్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై విల్ పవర్.
దట్ ఈజ్ అనదర్ మేజర్ ప్రాబ్లం విత్ భక్తి. యూ కెనాట్ సే ఈవేళ నుంచి నేను శ్రీకృష్ణుడి మీద భక్తిగా ఉంటాను, ఐ టుక్ ఎ డెసిషన్. యూ కెనాట్ సే దాట్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఈ రోజు నుంచి నేను రోజు పొద్దున్నే శ్రీకృష్ణుడి ఫోటోకి దండం పెడతాను అని విల్ పవర్ చేతన మీరు చేయగలుగుతారు. బట్ స్పాంటేనియస్ గా భక్తి డెవలప్ నేను చేసేసుకుంటాను అంటే దట్ ఈజ్ నాట్ డిపెండెంట్ అపాన్ విల్ పవర్. భక్తి మీకు కావాలి అంటే మహాత్ముల యొక్క సంసర్గంలో ఈశ్వరుని యొక్క మహిమను లీలలను శ్రవణం చేస్తూ మహాత్ములను సేవ చేస్తూ కొంతకాలం గడపాలి. అప్పుడు సంసారం మీద ఉన్నటువంటి ప్రేమ కొంత తగ్గి టు దట్ ఎక్స్టెంట్ ఆ ప్రేమ ప్రవాహం ఇటువైపు మళ్ళుతుంది. దెన్ యూ విల్ డిస్కవర్ దట్ యూ హ్యాడ్ గెయిన్డ్ భక్తి. ప్రేమ అంటే అలాగే ఉంటుంది. ప్రేమ అనేది ఒక విల్ పవర్ మీద బేస్ అయి ఉండదు. ఇప్పుడు ఈ వ్యక్తిని నువ్వు ఈ వేళ నుంచి ప్రేమించు అని ఆజ్ఞ జారీ చేసేస్తే అలా ప్రేమించడం కుదరదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవుతుంది, అత్తగారు కోడలు ఓకే లెట్ us లవ్ ఈచ్ అదర్ అని ఒక డెసిషన్ తీసేసుకుని మొదలు పెడతారు. విల్ ఇట్ వర్క్ లైక్ దాట్? నో. వై ఇట్ డజంట్ వర్క్? ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్నారు, ఇష్టపడి చేసుకుంటున్నారంటే అర్థం ఏంటండి? ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారంటే వాట్ డస్ ఇట్ మీన్? మీ అమ్మాయి నాకు నచ్చింది, అబ్బాయికి నచ్చింది, నాకు నచ్చింది, మా ఆయనకి నచ్చిందనో లేకపోతే నా భార్యకి నచ్చిందనో మొత్తం కుటుంబ సభ్యులు, మా సోదరులు ఉంటే సోదరులు, కూతుళ్ళు ఉంటే కూతుళ్ళు అందరికీ నచ్చి కట్నాలు కానుకలు అన్నీ ఇష్టపడి చేసుకుంటున్నారు కదా. ఇష్టపడి చేసుకున్నారంటే అర్థం ఏంటి? దే డిసైడెడ్ టు లవ్ ఈచ్ అదర్ కంటిన్యూస్లీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. 10 కాలాల పాటు మేము ఇలాగ డెసిషన్ తీసుకున్నాము, 10 కాలాల పాటు ఈ కుర్రాడు ఈ అమ్మాయి కలిసి జీవిస్తారు, అయ్యా మీరందరూ కూడా ఆశీర్వదించండి అని ఆశీర్వచనాలు కూడా తీసుకుంటారు. జస్ట్ టు సిమెంట్ ది రిలేషన్షిప్. 3 రోజుల్లోపు దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు. వాట్ ఈజ్ ది ప్రాబ్లం? ప్రాబ్లం ఈజ్ love is not dictated by your will. That is the problem. Then how love comes? Love has to grow. It has to grow upon you. So మీ మీద ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ అనవసరం. సో మీ హృదయంలో అది క్రమక్రమంగా వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంటే అది వర్ధిల్లటానికి తగిన సహకారం మీరు అందించాలి. మీరేమో వ్యతిరేక భావం, ఈగో క్లాషెస్ పెట్టుకుని వ్యతిరేక భావాన్ని పెంపొందించుకుంటుంటే అప్పుడే తల పొడసు కొద్దిగా అంకురిస్తున్న అరంత ప్రేమని తుడిచిపెట్టినట్టు అయిపోతుంది. ఆఖరు ఇంకా మళ్ళీ లవ్ రాదు. బికమ్స్ డిఫికల్ట్ టు లవ్ ఆఫ్టర్వర్డ్స్. ఎయిదర్ యూ కెన్ రిమైన్ న్యూట్రల్ ఆర్ యూ విల్ కంటిన్యూ టు బి హాస్టైల్. యూ కెనాట్ లవ్ ఎనీమోర్. ఈశ్వరుని యందు భక్తి కూడా అట్టిదే. భక్తికి విరుద్ధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా క్రమంగా దూరం అయిపోతూ భక్తికి అనుకూలమైన వాతావరణంలో కొంతకాలం జీవిస్తే అప్పుడు భక్తి నిర్మాణం అవుతుంది. దేర్ఫోర్ మెకానికల్గా కర్మ చేసేసినంత మాత్రాన లభించే ఫలము అల్పము. ఫలము లేదు అని కాదు, అల్పము, అవరం కర్మ. ఎందుకంటే కేవలం జ్ఞానవర్జితం. కేవలం కర్మ అంటూ ఉంటారు వేదాంతంలో. కేవలం కర్మ అంటే అది నిందది. కేవల శబ్దానికి నిందని అర్థం అది. ఎందుకంటే మెకానికల్ అని అర్థం. ఓన్లీ కర్మ, దేర్ ఇస్ నో డివోషన్ ఇన్వాల్వ్. సో యూ హ్యావ్ టు గ్రో ఇన్ టు డివోషన్. అంటే ఏమిటనమాట? మనస్సు మీద వర్క్ చేయాల్సి. యూ హ్యావ్ టు వర్క్ విత్ ది మైండ్. మైండ్ మీద కొంత డిసిప్లిన్, కొంత వర్కౌట్ అవసరం. ఫిజికల్ వర్కౌట్ లాగే మైండ్ మీద వర్కౌట్ అవసరం. కొంత మెడిటేషన్ ఇదనేదని. మహాత్ముల యొక్క సంసర్గం చాలా అవసరం. అస్తు అతస్తేషాం అవరకర్మాశ్రయాణం అష్టాదశానాం అదృఢతయా ప్లవత్వాత్ ప్లవతే సహఫలేన తత్సాధ్యం కర్మ. సో ఈ 18 మంది ఉన్నారు, 16+2. అందరూ కూడా కర్మకి ఆశ్రయమై ఉన్నారు. వాళ్ళ మీద ఆధారపడి ఉంది కర్మ. ఎటువంటి కర్మ? కేవలం కర్మగా అంటే అవర కర్మ. ఇన్ఫీరియర్ వెరైటీ ఆఫ్ కర్మకి ఆశ్రయంగా ఈ 18 మంది ఉన్నారు.
ఏమంటే 18 మంది ఉన్నారు కదా అని 18 మంది ఇన్ఫీరియర్ కలిస్తే ఒక సుపీరియర్ అవుతుందా ఏమి? ఇప్పుడు లెక్కలో ఒకడు 30 మార్కులు వచ్చినవాడు, ఇంకోటి 20 మార్క్స్ వచ్చినవాడు, ఇంకోటి 10 మార్కులు వచ్చిన వాళ్ళు కలిస్తే విల్ దే బికమ్ ఈక్వల్ టు 60% మార్క్స్ వచ్చిన వాడితో ఈక్వల్ అవుతారా? అవరు. యూ కెనాట్ బిల్డప్ లైక్ దాట్. దట్ ఈస్ నాట్ ది వే టు బిల్డప్. సో 18 మంది అవర కర్మ ఆశ్రయమైనప్పుడు వాళ్ళు కలిస్తే వచ్చేటువంటిది అవర కర్మగానే ఉంటుంది. దేర్ ఈజ్ నో వెర్టికల్ గ్రోత్, దేర్ ఈజ్ ఓన్లీ హారిజాంటల్ స్ప్రెడింగ్ ఓన్లీ. వెర్టికల్ గ్రోత్ ఉండదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీస్ అని మొదలు పెడతారు. ఓ యూనివర్సిటీ పెట్టిన తర్వాత దాని గ్రోత్ వచ్చి ఇట్లా చూసుకోవాలి. ఒక యూనివర్సిటీ పెట్టాము, 2 పెట్టాము, 3 పెట్టాము, ఇప్పుడు 30 యూనివర్సిటీలు ఉన్నాయి. జస్ట్ స్ప్రెడ్ ది ఎనర్జీస్ థిన్లీ త్రూ అవుట్ ది స్టేట్. ప్రతి టౌన్కి ఓ యూనివర్సిటీ పెట్టేయటం. ఏ యూనివర్సిటీలో గ్రాంట్స్ ఉండవు, ఫండ్స్ ఉండవు, ల్యాబొరేటరీ ఉండదు, కెమికల్స్ ఉండవు, ఏం ఉండవు, మైక్రోస్కోప్ ఉండదు. ఇంజనీరింగ్ కాలేజీలు 270 ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠం చెప్పేవాడు ఉండడు. ఈ రోజు నాకు కొంచెం క్యాల్కులస్ వచ్చు, నేను క్యాల్కులస్ చెప్తానంటే అయ్యా మీకు మేము నెలకి తెచ్చుకుంటాం, మీరు వచ్చి మా క్యాల్కులస్ మా విద్యార్థులకు పాఠం చెప్పండి. నేను మర్చిపోయినయ్యా క్యాల్కులస్ అంటే పోనీ ఎంత గుర్తుంటే అంతే కదా. ఎందుకంటే అసలే చెప్పేవాడు లేడు. ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ప్రారంభం అలా ఉంది. ఊరికే థిన్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే దట్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఈజ్ నాట్ డిజైరబుల్. వెర్టికల్ గ్రోత్ ఉండాలి, క్వాలిటేటివ్ గ్రోత్ ఉండాలి, ఊరికే క్వాంటిటీ కాదు. సో ఊరికే 10 మందిని పోగేసి పెద్ద కర్మ చేసేసామంటే దట్ ఈజ్ నాట్ ది వే టు మేక్ ఎ గ్రోత్. అష్టాదశ నెంబర్కి ఇంపార్టెన్స్ అది. 18 అని హడావిడి ఎందుకు చేస్తున్నారంటే ఊరికే హడావిడి ఎక్కువ చేసి గడబిడి ఎక్కువ చేసేస్తే దాని వాల్యూ పెరిగిపోదు. అష్టాదశ 18 మంది కలిసి చేసినా కూడా ఆవారం, దాని ఫలము తక్కువే. నింద అంటే అభిప్రాయం, నింద యొక్క దీనికి నహినిందా న్యాయం అని ఒకటి ఉంది. ఇలాంటి కాషన్ ఒకటి. నహినిందా న్యాయం ఏమిటంటే నిందించటంలో దానిని దిగలాగేసి అది ఎందుకు పనికిరానిది చెప్పడం తాత్పర్యం కాదు. మరి ఎందుకు అలా నిందిస్తారు పట్టుకు దాన్ని? అవరం అన్నారు, ప్లవ అంటున్నారు, దుఃఖ రూపం అని ఎందుకు? వై యూ డినౌన్స్ ఇట్ లైక్ దాట్? జస్ట్ టు లిఫ్ట్ యూ అప్, దట్స్ ఆల్. అప్లిఫ్టింగ్ ఈజ్ ది పర్పస్. కేవల కర్మ లెవెల్లో ఆగిపోవద్దు. యు గ్రో వెర్టికల్లీ, డోంట్ గ్రో హారిజాంటల్లీ, గ్రో వెర్టికల్లీ. అవర కర్మాశ్రయులు అయ్యారు గనక 18 మంది ఉన్నా అది అదృఢంగానే మిగిలిపోయింది. అంచేతనే ప్లవతే, నశించేదిగానే ఉన్నది. ఎలా నశిస్తుందంటే ఫలేన సహా తత్సాధ్యం కర్మ. కర్మ ఎలాగో నశించిపోతుంది. కర్మ మీరు చేస్తుండగానే నశించిపోతుంది కదా, అయిపోతుంది కదా. నశించిపోవడం అంటే అయిపోవడమే. అగ్నిలో హోమం చేస్తారనుకోండి, ఆహుతి ద్రవ్యం ఎలాగో నశించిపోతుంది, కర్మ అయిపోతుంది, పండాల్సి తీసేస్తారు, ఇంటికి దక్క వస్తారు. దాని ఫలం కూడా అలాగే ఉంటుంది, చాలా అల్పంగా ఉంటుంది. కుండ వినాశాది కుండ వినాశాదివా క్షీరదధ్యాదీనాం తత్స్థానాం నాశః. అదే ఇప్పుడు కుండ అంటే కుండే. సంస్కృతంలో కుండ అంటే తెలుగు కూడా కుండే. కుండలో పాలు పోసారనుకోండి, ఆ కుండ పగిలిపోతే పాలు ఏమవుతాయి? చల్లా చెదిరైపోయి నేల పాలు అయిపోతాయి. కుండ వినాశాత్ క్షీరదధ్యాదీనాం ఇవ తత్స్థానాం నాశః. ఆ కుండ లోపల ఉండేటువంటి పెరుగు, పాలు మొదలైనవి ఏమైనా ఉంటే అవి కూడా నేలపాలైపోయి మనకు ఉపయోగపడకుండా పోతాయి. సరిగ్గా అదేవిధంగా మీరు అత్యల్పమైన కర్మ చేసి పెట్టుకున్నారు. అత్యల్పమైన కర్మ అలాగా క్షణకాలంలో వినాశాన్ని పొందేస్తుంది. దానికి బలం లేదు, ఉపాసనా బలము దానికి లేదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.